వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మనం కడుపు నిండా తింటున్నామంటే దానికి కారణం రైతు. వచ్చి అందరూ ఇంటర్వ్యూలు అడగడం ఎలా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరు కూడా ఏ కష్టం లేని ఇప్పుడు మీరు ఇంత దూరం ప్రయాసపడి దీనిలో కష్టం లేకుండా మీరు రాలేదు కదా, అది నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. ఒకే అబ్బాయిని అంత నిస్వార్థంగా ఎలా పంపించారు? చిన్నప్పుడు అందరిలాగే మామూలుగా చదువుకున్నాడు, ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ వచ్చింది. అది రావడం అంటే చాలా గొప్ప విషయం. ఫ్రీగా ఎట్లా ఉందో, అది ఎంత భయంకరంగా ఉంటుందో అది ఎవరైనా చెప్తే వినడమే కానీ మాకు తెలియదు కూడా. దెబ్బలు తగిలి నేను ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉన్నాను అని చెప్పాను. మొండితనం ఏమైనా ఉండేది? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. మనం కడుపు నిండా తింటున్నామంటే దానికి కారణం రైతు. మనం కంటి నిండా నిద్రపోతున్నాం, ఏ బాధ బందీ లేకుండా హాయిగా పడుకుంటున్నామంటే దానికి కారణం దేశం కోసం పహారా కాస్తున్న ఒక సైనికుడు. సో అలాంటి సైనికుల్లో ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు కెప్టెన్ ఎం అభిషేక్ రామ్ గారు. సో ప్రజెంట్ ఆయన మదర్ మనతో పాటు ఉన్నారు, మంగా గారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. సో యాక్చువల్లీ మ్యామ్ అని పిలుస్తున్నాను కానీ బేసికల్లీ ఇప్పుడు ఇలా నేను నా స్టూడెంట్స్ అందరూ నన్ను మ్యామ్ గానే మాట్లాడతారు, మీరు కూడా. యా, బట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇలా మీలాంటి మీ అబ్బాయి లాంటి వాళ్ళు చాలామంది దేశం కోసం పహారా కాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఏంటంటే అందరికీ కొడుకులే, అలాంటి వాళ్ళని కన్నా అమ్మలు అందరికీ అమ్మలే. సో నేను కూడా అమ్మ అనే పిలుస్తాను. బాగున్నారమ్మా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈరోజు మీ అబ్బాయి గురించి, అభిషేక్ గారి గురించి ఎన్నో వీడియోస్ చూస్తున్నారు, ఆర్టికల్స్ చూస్తూ ఉన్నారు, చాలామంది పొగుడుతూ ఉంటారు. ఇలాంటి ఒక రియల్ హీరోస్కి గుర్తింపు రావడం, అంటే వాళ్ళ మదర్ని కూడా ఇలా వచ్చి అందరూ ఇంటర్వ్యూలు అడగడం ఎలా అనిపిస్తుంది ఫస్ట్? ఇది ఒక విధంగా చాలా గర్వకారణం అండి. ఎందుకంటే అందరూ కష్టపడతారు, ప్రతి ఒక్కరు కూడా ఏ కష్టం లేని ఇప్పుడు మీరు ఇంత దూరం ప్రయాసపడి దీనిలో కష్టం లేకుండా మీరు రాలేదు కదా. కాకపోతే ఏంటంటే ఇది దేశం కోసం. నేను కూడా ఒక ఉపాధ్యాయ వృత్తిలోంచి పైకి వచ్చాను. ఆనందకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇటువంటి ధోరణిలోనే వాళ్ళు పెరిగారు కాబట్టి ఆ దేశభక్తి అనేది వాళ్ళల్లో వచ్చి ముందుకొచ్చాడు. అది నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. ఏ సబ్జెక్ట్స్ చెప్పేవారమ్మా? నాది ఇంగ్లీష్. ఇంగ్లీష్ అండి. ఓకే. అంటే ఇది తెలుగు అని నేను కష్టపడి తెలుగు. బట్ అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు సమాజం మీరు చూస్తున్నారు, అంటే మీరు నాకు తెలిసి ఎంతో కొంచెం స్వచ్ఛంగా పెరుగుతున్నారు. ఈ స్వార్థం ఇలాంటివి ఎక్కువ చూడకుండా మేము నిస్వార్థమైన సమాజం చూడట్లేదు, స్వార్థపూరిత సమాజమే చూస్తున్నాం. మేము ఎన్నో రకరకాలుగా ఉన్నారు, ఎవరి స్వార్థం వాళ్ళది అన్నట్లు. బట్ మీకు ఎంతమంది పిల్లలండి? నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అదే అమ్మాయి అబ్బాయి, అబ్బాయిల్లో ఒకే అబ్బాయిని అంత నిస్వార్థంగా ఎలా పంపించారు? అదే అండి, అసలు యాక్చువల్గా అది ఎలా జరిగింది అంటే, మిమ్మల్ని ఒకసారి ఇప్పుడు మీరు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకొని ఉంటారు, ఎన్నిసార్లు పడ్డారో ఎన్నిసార్లు మీకు నేనేదో ఒక టీచర్గా నేను థియరీ చెప్పేసి సైకిల్ ఇలా పట్టుకో, ఇలా చేయి అంటే మీకేం రాదు, పడిపోతారు. మీ అంతటి మీకు అది సడన్గా బ్యాలెన్సింగ్ చేయడం ఎప్పుడో వచ్చేస్తుంది. అట్లాగే ఏమైందంటే చిన్నప్పుడు అందరిలాగే మామూలుగా చదువుకున్నాడు, ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ వచ్చింది. అప్పుడు తను 93 ఆ టైంలో అది రావడం అంటే చాలా గొప్ప విషయం, ఫ్రీగా. అందులో నేను టీచర్ అవ్వడం వల్ల ఏమైందంటే అక్కడ ఫ్రీగా ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ. వీళ్ళిద్దరిని కోడి పిల్లల్లాగా నేను ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళకి ఫ్రీగా ఉంది. రియలీ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. వాళ్ళిద్దరి మీద కూడా నేను ఒక్క నయా పైసా కూడా వాళ్ళ స్కూల్ మీద కానీ వాళ్ళ కాలేజ్ మీద కానీ వాళ్ళ ఫర్దర్గా కానీ నేను స్పెండ్ చేయలేదు. గుండెల మీద చేసుకొని అది చెప్పగలను నేను. ఎందుకు అంటే మా ఫాదర్ అంటే అభిషేక్ రామ్స్ గ్రాండ్ ఫాదర్ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన ఎప్పుడు 1947 కన్నా ముందు రాజమండ్రి జైల్లో కూడా పడ్డారు, స్వాతంత్ర సమర యోధులు. మై మదర్ ఇస్ 94 years old, షీ స్టిల్ అలైవ్. ఎప్పుడు అందరిలాగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం అలవాటు కదా. అక్కడ వెళ్తూ ఉంటే మా బ్రదర్ ఉండేవాడు, తను మోటివేట్ చేయడం వల్ల, ఇలా తను మోటివేట్ చేయడం కానీ లేకపోతే అందరి అక్కడ పరిస్థితులు వినడం కానీ అట్లా అలవాటైపోయి అది ఎవరికి ఎప్పుడు చెప్పలేదు. ఏదో ఒక స్టోరీలు వింటున్నాడు, చిన్నపిల్లలు కథలు వింటారు అనుకుంటాం కానీ ఇది ఇంత సీరియస్గా తీసుకుంటారని మేము అనుకోలేదు. తర్వాత
ఇంజనీరింగ్లో సీట్ వచ్చిన తర్వాత 6 months అక్కడ కూడా లీడర్షిప్ క్వాలిటీ చూపించాడు. వాళ్ళు మన కాలేజ్ దాన్ని ఏదో అంటారు ABSP, వాళ్ళ తన యూనియన్ లీడర్గా కూడా వాళ్ళు తీసేసుకున్నారు. మన స్టూడెంట్స్ యూనియన్కి నువ్వు లీడర్ అని అన్ని తీసి పెట్టుకున్నారు. అక్కడ అంతా అయిపోయిన వన్ ఫైన్ డే ఈ పరీక్షకు వెళ్ళిపోయాడు. NDA ఎగ్జామ్ రాస్తాను మమ్మీ నేనని వెళ్ళిపోయాడు. రాయడంలో తప్పే ఉంది, అన్నీ అందరూ రాస్తారు, నువ్వు కూడా రాయి, దానిలో తప్పే ఉందని అంత మాత్రం చేత సీట్ వస్తుంది వెళ్ళిపోతాడు అని మేము ఏం అనుకోలే. అన్ని పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాడు, అలా రాస్తూ ఉండేవాడు. తర్వాత సెప్టెంబర్ అయిపోయింది, మళ్ళీ వెంటనే వాళ్ళు జనవరిలో వాళ్ళు కాల్ చేశారు, SSB ఏదో ఉంది బెంగళూరులో పరీక్ష రాయాలి, యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. అక్కడ ఎట్లా ఉందో, అది ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరైనా చెప్తే వినడమే కానీ మాకు తెలియదు కూడా. అందరు కోచింగ్లకి వెళ్ళేవాళ్ళు, తనకి ఏ కోచింగ్ లేదు. మామూలుగా అంటే మామూలుగా మా ఇంట్లో మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన పిల్లవాడు. అండ్ మాది ప్యూర్ వెజిటేరియన్, ఇది శాకాహార కుటుంబం. అయితే తను వెళ్ళాడు, ఫుల్ దెబ్బలన్నీ తగిలించుకున్నాడు. దెబ్బలు తగిలిన తర్వాత ఇంకా మనం నెగిటివ్ ఆన్సరే ఉంటుంది అనుకుంటాం కదా. లేదు, రేపు పొద్దున వస్తున్నాను, నేను ఫుల్ దెబ్బలు తగిలి నేను ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉన్నాను, రేపు పొద్దున దీనికి వస్తున్నాను, ఐఎమ్ సెలెక్టెడ్ అని చెప్పాడు. సెలెక్టెడ్ అన్నాడు కానీ ఇంత మంచి సీట్ వదులుకొని వెళ్తాడా అని మేము అనుకోలేదు. మేమేమీ ఆబ్జెక్ట్ చేయలేదు. వెంటనే పాసింగ్ దీనికి వెళ్ళిపోయాడు, NDAకి వెళ్ళిపోయాడు. 3 years రిగరస్గా ఉంటుంది అక్కడ. అసలు అది ఎట్లా ఏడ్చుకునేవాళ్ళము అప్పుడు. ఎందుకంటే ట్రైనింగ్లో చాలా కష్టతరంగా ఉంటుంది. డ్రిల్లింగ్ కానీ లేకపోతే వాళ్ళు చెప్పే ఎక్సర్సైజెస్ కానీ, అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ ఎట్లా ఉంటుందంటే అది మనం ఆత్మాభిమానం చంపుకోవాలి. తర్వాత ఇటువంటివి ఎప్పుడు అలవాటు లేని పనులు, ఇంట్లో ముద్దుగా పెరిగిన పిల్లలు కదా, వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, ఇలా మీరు ఒక ఆఫీసర్, వీళ్ళు వెళ్తూ ఉన్నారు అనుకోండి, మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఇలా విష్ చేయకపోయినా లేకపోతే ఇలా స్ట్రైట్ అయిపోవాలి. వాళ్ళకి మనలాగా ఏదో సెల్యూట్లు కొట్టడం అలా వాళ్ళవేవో ఉంటాయి, వాళ్ళ ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి. అది అన్నీ ఎట్లా నేర్చుకున్నాడా ఏంటో ఏదైనా బై మిస్టేక్ తన లాంటి వాళ్ళు ఎవరో అలా వెళ్తుంటే ఆయన ఆఫీసర్ అని వీళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే పనిష్మెంట్ అన్నమాట. ఆ పనిష్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఒక 30-40 కిలోలు కంకర రాళ్ళు, లేకపోతే ఈ వెనకాల వీపుకి గన్స్ అన్నమాట. ఆ గన్ను ఎంత బరువుగా ఉంటుందో అవన్నీ మోసుకొని NDA ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంత భయంకరంగా ఉంటుంది అది. మామూలు ఈ 6 ఎకరాల దీనిలో లాగా కూడా ఇంకా అదంతా 3 rounds 4 rounds అని చెప్తారు. అన్నం ఉంటుందా, బ్రేక్ఫాస్ట్ ఉంటుందా, లంచ్ ఉంటుందా, అవన్నీ లేదు, తిరగాల్సింది. ఆ పనిష్మెంట్ అది చిన్న వాటికి కూడా పనిష్మెంట్స్ అన్నమాట. ఎవరి సీనియర్స్ ఐరనింగ్ అవన్నీ వీళ్ళే చూసుకోవాలి, అది లేట్ అయిందంటే వాటికి అట్లా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి. ఆ పనిష్మెంట్స్ అన్నీ ఇట్లా. అయితే ఏమైందంటే ఆ పనిష్మెంట్స్లో వీడు అవన్నీ కన్స్ట్రక్టివ్గా తీసుకున్నాడు, దాన్ని బాడీ బిల్డింగ్కి ఉపయోగించుకున్నాడు అన్నమాట. మేము ఆ 3 ఏళ్లలో ఊరికే వాళ్ళ గురించి మనం అడగకూడదు. ఏదైనా వాళ్ళు కంప్లైంట్ ఉంటే వాళ్ళే చెప్తారు మనకి, మీరు అంటే ఫుడ్ ఫ్రీ, వాళ్ళవన్నీ 3 ఏళ్ళు వాళ్ళవన్నీ అసలు మనం డబ్బులేం పెట్టక్కర్లేదు, కానీ శారీరకంగా స్ట్రెస్ అవన్నీ తట్టుకోగల శక్తి ఉండాలి ముందర మనిషికి. ఇప్పుడు వీళ్ళు 93 to 96 బ్యాచ్ ఇది. అయితే అప్పట్లో ఎంత రిగరస్గా ఉంది. ఇప్పుడు స్లోగా, ఇప్పుడు పిల్లలు చాలా లక్కీ, అంత లేదు ఇప్పుడు. కానీ నాకు మీరు చెప్పినట్టు అది తలుచుకుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళు తట్టుకున్నారు, కానీ అది తట్టుకోవడం ఒకందుకు మంచిదైంది అనుకోండి, అవన్నీ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ దూకమంటే నాకు భయం లేదు ఇప్పుడు, ఎందుకంటే అంత తట్టుకున్నాడు కాబట్టి అసలు ఇప్పుడు భయం అనేదే లేదు. ఎక్కడైనా నెగ్గుకు రాగలడు అని చాలా ధైర్యం అది ఉంది. మొండితనం ఏమైనా ఉండేదండి? అంటే బికాజ్ మీరే అన్నారు చాలా సెన్సిటివ్, చాలా మొండిగా ఉండేవాడు. ఇంట్లో వాళ్ళ ఫాదరు చెస్ అది నేర్పించేవారు, అన్ని ఆటల్లో ఫస్ట్ ఉండేవాడు. చదువులో అయితే టాపర్ తను. ఇంట్లో వాళ్ళ చెల్లెలు తనకి
ది బెస్ట్ క్రిటిక్ ఇన్ ద హౌస్ అనమాట. అంటే ప్రతిదీ విమర్శనాత్మకంగా, ఇప్పుడు అన్నా చెల్లెలు కొట్టుకోవడం అవి ఉంటాయి కదా, కానీ తను ఏం చేసేది, నువ్వు ఇట్లా చేస్తుంటే బాగుండేది అనగానే అంటే అది చేసి చూపించేవాడు, తీసుకునేవాడు. అట్లా దాన్ని ఏమంటారంటే ఒక విధంగా కసి పెరిగిపోయి ఇది నన్ను అంటుందా అన్న కసితో వెళ్ళిపోయేవాడు. అట్లా మా ఇంట్లో ది బెస్ట్ క్రిటిక్ మా అందరికీ కూడా మా అమ్మాయి. తను చాలా అంటే పాజిటివ్గా క్రిటిసైజ్ చేస్తుంది అనమాట. ఇది అంటే తను రిజల్ట్ ఓరియంటెడ్గా పెడుతుంది, నెగిటివ్గా కామెంట్స్ చేయకుండా అట్లా చెప్తుంది అనమాట. సరే దాంతో వెళ్ళిపోయాడు. 3 years ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకో వాళ్ళ పిల్లల్ని చూడటానికి వెళ్ళి మాకు ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ సంవేర్ తార్నాకలో ఉండి వాళ్ళు ఫోన్ చేశారు, మీరు అభిషేక్ రామ్ మదర్ కదా, తను సిక్ అయిపోయాడు, చాలా డల్గా ఉన్నాడు, మేము మొన్న కలిసినప్పుడు మా అబ్బాయి చెప్పాడు తను ఇట్లా ఉన్నాడు అంటే ఇంకా ఇద్దరము పరిగెత్తాము. లోన ఫస్ట్ కడక్వాస్లా, అది కడక్వాస్లా అంటే దాని దాన్ని ఏమంటారు మా పూణేకి దగ్గర అనమాట. అది ఒక కొండ మీద దాన్ని మొత్తం వాళ్ళ ఎన్డీఏ ఇది ఉంటుంది, చాలా పెద్ద, ఒక 300 ఎకరాలు 400 దానిలో ఉంటుంది అనమాట. దాన్ని వెళ్తే అందరు మమ్మల్ని చూడగానే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అందరికీ అమ్మే, మీరు అక్కడ ఎవరు వచ్చినా వాళ్ళందరికీ అమ్మ అనమాట. ఏ ఈటబుల్స్ తెస్తారా వీళ్ళని చూస్తుంటారు, పిల్లలందరూ పంచుకుంటారు. అక్కడ ఏదో నేను ఒక అభిషేక్ రామ్ మదర్ కాదు, అందరికీ మదర్ లాగే. అయితే అయ్యో ఏంటి దెబ్బలు తగిలిన ఇది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొంత వేరే పిల్లలు వచ్చి, వై ఆంటీ వై ఆర్ యూ వరీడ్, దెబ్బలు ఏంటే మాకు దెబ్బలు తగిలితే అది మాకు సంతోషం, ఎందుకంటే ఆ ఒక్కరోజు డ్రిల్ మానచ్చు మేము. కాబట్టి ఏం భయపడద్దు మీరు, ఇవన్నీ మాకు మామూలే, మీకు అసలు ఎవరు చెప్పారు మేము బాధపడుతున్నామని, మాకు బాధ ఏం లేదు అంటే వాళ్ళు తల్లి తండ్రిని అసలు చెప్పరనమాట. వాళ్ళకి ఏ మాత్రం కూడా తెలియకుండా చూసుకుంటారు. అటువంటివన్నీ తను పడ్డాడు. 3 years ఏదైతే తను దాన్ని ఒక పట్టుదల, అకుంఠిత దీక్ష అనొచ్చు అనుకోండి, అంత బాగా మేనేజ్ చేశాడు. ఇంట్లో మాకు ఏ మాత్రం చెప్పేవాడు కాదు. వెళ్ళాము మేము మళ్ళీ ఒక 2 రోజులు వాళ్ళు అసలు పేరెంట్స్కి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అసలు అమేజింగ్ అండి. అంత బాగా చూస్తారు వాళ్ళు. మమ్మల్ని పంపించేశారు. తను మీరు వద్దండి మేము చూసుకుంటామని ఆ తర్వాత పాసింగ్ అవుట్. అంటే 3 years ఏమవుతుందంటే డిఫెన్స్లో ఆర్మీకి, నేవీకి, తర్వాత ఎయిర్ ఫోర్స్కి, మూడిటికి ఒకటే విధమైన ట్రైనింగ్ ఉంటుంది. ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి దే హ్యావ్ టు చూస్ వాట్ దే వాంట్. అయితే తనకి నేవల్ ఏవియేషన్ సెలెక్ట్ అయ్యాడు. తనకి రెండిటి మీద అసలు యాక్చువల్గా ఎయిర్ ఫోర్సే చాలా ఇష్టం. ఎందుకు నేవీ ఇది తీసుకోవాల్సి వచ్చిందంటే తనకి మైన్యూట్గా ఐలో ఒక డిఫెక్ట్ ఉండేది, చాలా మైన్యూట్. అంటే అది 6/6 లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎక్కడో దూరంగా కొన్ని మైల్స్ దూరంలో కూడా చిన్న బర్డ్ ఉన్నా అది వీళ్ళకి కనబడాలి, బర్డ్ కానీ ఏదైనా స్పెక్ అట్లా అది లేకపోతే దే ఆర్ నాట్ ఫిట్ అనమాట. అయితే తనకి అదంతా చూసి నేను ఇది ఆపరేషన్స్ చేయించుకోకూడదు, లేజర్ ట్రీట్మెంట్స్ ఏమి చేయించుకోకూడదు. 5/6 అలా ఉందండి, 6 చాలా మైన్యూట్, అది అసలు ఆల్మోస్ట్ 6/6 ఉంటుంది, కానీ అది కూడా చిన్న అది కూడా ఉండకూడదు అనమాట. అయితే తను మేనేజ్ చేసే ఎట్లా అంటే ఓన్లీ విత్ ఈటింగ్ క్యారెట్స్ ఇలాంటివి ఏదో ఫుడ్లో రావాల్సిందే, కానీ బయట మళ్ళీ ఏది మెడిసిన్స్ కూడా తీసుకో, అలా మేనేజ్ చేసి తర్వాత టెస్ట్ పైలట్గా వెళ్ళాడు. ఒక షిప్ కమాండ్ చేశాడు. INS విక్రాంత్, మన మోడీ గారు September 3, 2023 దాని అప్పుడు వెళ్ళినప్పుడు దానిలో వీళ్ళది ఎలా అంటే ఇవి ఎక్కడి నుంచి తెచ్చారంటే వీళ్ళు శాండియాగోలో ట్రైనింగ్ తీసుకున్నారు వీటికి. హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు బ్రింగ్ దిస్ టు ఇది. తను ఎలా అంటే మూవింగ్ షిప్లో ల్యాండింగ్ అనమాట, చాలా అక్యురేట్గా ఉండాలి, టైమింగ్ చాలా అంటే చాలా, అది నేర్చుకున్న వాడిట్లో మొదటివాడు అనమాట. దట్ ఈస్ అచీవ్మెంట్ యాక్చువల్గా. దానికి కూడా ఇన్ని అవర్స్ ఫ్లయింగ్ ఉండాలి, చాలా కష్టపడ్డాడు దానికి కూడా.
అసలు లెక్క చేయలేదన్నమాట. ఇంట్లో వేరే వాళ్ళ గురించి ఇంకా ఫోకస్డ్, భార్య పిల్లలు తల్లి తండ్రి ఇవన్నీ ఇంకా మర్చిపోవాల్సింది. దేశం అంటే దేశం అంతే. అవన్నీ బాగా తను ఫోకస్డ్గా ఉండి అంటే మెప్పు పొందాడు అనుకోండి. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మేము ఒక రోజు కాల్ చేయకపోయినా ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. మీకేమో ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు, ఎప్పుడెప్పుడు ఫోన్లు చేస్తారు, వాళ్ళకి ఫ్రీ అయినప్పుడు చేయాలి. ఇలాంటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఆపరేషన్ సింధూర్ ఇలాంటివి నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్లు చేయరు. అండ్ మీకు టెన్షన్ ఉంటా ఉంటుంది. ఇలాంటి కొన్ని న్యూస్ వాళ్ళు వీళ్ళు ఇంతమంది ఇలాంటి నెంబర్స్ పెరుగుతున్నప్పుడు కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుంది, ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి. మీరు ఒక వీడియో చూసారంటే ఒక సైనికుడు ఇలా ఫుడ్ తింటూ అలా చూస్తూ ఉంటాడు అనమాట. 2 ముద్దలు పెట్టుకుంటాడు. ఒక ముద్ద ఇలా పెట్టుకుంటూ ఆపేసి చేత్తోనే గిలి చేత్తో వెంటనే కనబట్టుకుని పరిగెడుతూ ఉంటాడు. ఈ రీల్ బాగా ట్రెండ్ అయింది అనమాట ఇది. అంటే వాళ్ళు కనీసం కంటి నిండా నిద్రపోలేరు, ప్రశాంతంగా నిద్రపోలేరు, ప్రశాంతంగా తినలేరు. మేమందరం వాళ్ళ వల్ల ప్రశాంతంగా నిద్రపోతున్నాం నిజం చెప్పాలంటే. కానీ మీరు కూడా కొన్నాళ్ళు ఇలాంటివి అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు కూడా కొన్నిసార్లు నిద్ర సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మమ్మల్ని ఆ పరిస్థితి రానికుండా చూసుకున్నాడండి. చెప్పేవాడు కాదు, ఏం చెప్పేవాడు. అక్కడ ఇంకా ఎప్పుడైనా మీరు అన్నట్టుగా ఇటువంటి సిచ్యువేషన్ ఉంటే ఎట్లా, నువ్వు ఏం చేస్తావు అని మనం క్వశ్చన్ చేసాం. అప్పుడు ఒకటే చెప్పేవాడు, అక్కడ మంచు కొండల్లో సైనికులందరూ ఈ టైం అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు అట్లా అభినందన్ది మీరు వీడియోస్ చూసుంటారు కదా, అభినందన్ అలా ఎట్లా వెళ్ళాడు, వాళ్ళు ఎంత టార్చర్ పెట్టుంటాడు. అసలు ఆ టార్చర్ మొహంలో కనబడిందా? ఎప్పుడు మళ్ళా స్ట్రైట్గా వచ్చేసాడు. అయితే అటువంటివి చెప్పి కాశ్మీర్లో ఆ బార్డర్స్లో వాళ్ళంతా మంచు కొండల్లో వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళకన్నా మనం ఇటువంటి సిచ్యువేషన్ బేర్ చేయాలి అని అన్నప్పుడు చెయ్యాల్సిందే. ఏమీ కాదు, అందరము ఉంటాం అక్కడ. ఆ ధైర్యమే వాళ్ళు అట్లా నూరిపోయబట్టే మాకు ఆ ధైర్యం వచ్చేస్తుంది. దేశం అంటే దేశం. అయితే తను ఒకటి అంటాడనమాట, ఈ స్వాట్ అనాలిసిస్ అని మీరు వినే ఉంటారు, స్ట్రెంగ్స్ వీక్నెస్ లేకపోతే ఇది ఏదేంటి ఆపర్చునిటీస్. దాని బదులు మొట్టమొదట మా ఇంట్లో అది ఒక లక్ అనుకోండి, ఇంట్లో స్పిరిచువాలిటీ కొంచెం ఉంది, అందరికీ కూడా ఉంది స్పిరిచువాలిటీ. అటు మా పెటర్నల్ వాళ్ళు మెటర్నల్ ఇటు అంతా అందరికీ కూడా దానిలో దైవభక్తి హనుమాన్ ఇది ఉంది తనకి. అది కాపాడుతుందేమో మనం తెలియదు. ఎందుకంటే అట్లా అని ఇంట్లో గుడిలకు వెళ్ళిపోవడము పూజలు చేసే అవన్నిటికీ ఒప్పుకోడు. మళ్ళీ మనసులో ఏముంటుంది ఒకవేళ లవ్ అండ్ అఫెక్షన్ కూడా హీ నెవర్ షోస్, ఏం మాత్రం చూపించడు. చెల్లెలు కానీ ఇంట్లో తల్లి తండ్రి కానీ ఎంత డిసిప్లిన్డో అంత డిసిప్లిన్ అన్నమాట. బయట ఎలా ఉండాలో ఇంట్లో కూడా అట్లానే ఉంటాడు. మీరు ఇప్పుడు టెంపుల్కి వెళ్తూ ఉంటారు, లేదంటే నేను వెళ్తాను చేసుకున్నప్పుడు ఏం కోరుకుంటూ ఉంటారు? ఇప్పుడు అలా వెళ్ళినప్పుడు అలా దేవుడిని ఏం కోరుకుంటూ ఉంటారు? ఆయన ఎక్కడున్నా వాళ్ళు రక్షించే బాధ్యత, వాళ్ళు దేశాన్ని రక్షిస్తున్నారు, ఆయనకి వాళ్ళకి ఏం కావాలో నువ్వు చూస్తున్నావు కదా నాయన, ఇంకా ఏం కావాలి, మనం ఇంకా అడగాల్సిన పని లేదు కదా, అన్నీ చూస్తున్నాడు, ఆయనే చూస్తున్నాడు. ఇప్పుడు మీరు మంచి కోసం ఒకటి చేశారనుకోండి, తప్పకుండా ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది, మీరు బయటకు వస్తారు దానిలోంచి. అది నమ్ముతాం మేము. అంతేగాని ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి ఏ యుద్ధానికో వెళ్ళి, అందుకనే వాళ్ళు చేయగలుగుతారు. ఎప్పుడైనా చెప్తాడు, ఏదైనా ఇది ఉంటే అందరి కోసం పెట్టుకో, ఇట్లా నా ఒక్కడి కోసం పెట్టుకోమని చెప్పాడు. ఎప్పుడు అందరి కోసం. మనం ఇప్పుడు నా కోసం నేను పెట్టుకుంటే అది ఫలించదండి. ఎవరి కోసమైనా నేను తప్పకుండా ఐఎమ్ 100% ఐ హావ్ సీన్ దట్ మిరకిల్. నేను ఎవరికైనా ఒకళ్ళ కోసం పెట్టుకుంటే తప్పకుండా అది అవుతుంది. అందుకని మనం వాడు చెప్తాడనమాట, అందరి కోసం మనం సేఫ్గా తిరిగి రావాలి అనుకునేటప్పుడు ఎవరికి హాని చేయకూడదు కదా, వేరే వాడికి కూడా హాని. ఇప్పుడు మన సింధూర్లో కూడా జరిగింది అదే, ఎవరికి హాని జరగలేదు, మనం ఓన్లీ టార్గెట్ చేసింది టెర్రరిస్ట్ని కాబట్టి. కరెక్ట్. బట్ ఒకటి ఏంటంటేనండి, ఈ మధ్య ఒకటి చూసానండి, జ్యోతి మల్హోత్రా అని ఒక యూట్యూబర్ అంట, ఒక మీలాంటి మీ అబ్బాయి లాంటి వ్యక్తులు ఎంతోమంది మొత్తం కుటుంబాన్ని వదిలేసి దేశం కోసం అక్కడ ఉంటుంటే, ఒక యూట్యూబర్ ఆమె మన రహస్యాలని పాకిస్తాన్ అబ్బాయితో లవ్లో పడి ఆ అబ్బాయికి అన్ని చెప్పేసింది కొంచెం అని చెప్పి పాకిస్తాన్ వెళ్ళొచ్చిందని చెప్పి. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే
తట్టుకోలేం కదా. అంటే మీరెంత సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి సమాజాన్ని నాశనం చేయడానికి పుట్టినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు ఆ అమ్మాయి ఇండియన్ అయి ఉండి, ఇప్పుడు ఒక లేడీ అయి ఉండి, ఇండియన్ అయి ఉండి, తర్వాత ఇప్పుడు యూట్యూబర్ అంటే మల్టీమీడియాలో మీరు అన్నీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తే అందరూ చూస్తారు. చిన్న పెద్ద దానిగా పేద తారతమ్యంలో కూడా అందరూ చూస్తుంటారు. అలాంటప్పుడు ఇలాంటిది ముందర రెకీ చేసింది అక్కడ వెళ్ళి, ఎక్కడ పెహల్గాంలో. ఆ పెహల్గాం నుంచి మళ్ళీ వాళ్ళ డబ్బులు పెట్టి చైనా వెళ్ళింది, టూరిస్ట్గా చైనా వెళ్ళింది. ఆ తర్వాత పాకిస్తాన్కి ఆన్ అండ్ ఆఫ్ పాకిస్తాన్కి వెళ్తుంది. ఇంకా ఇంతమంది, మీరు ఒకటి విన్నారో లేదో, ఇంతకాలం పట్టింది వాళ్ళకి నన్ను పట్టుకోవడానికి అని ఒక దాన్ని ఏమంటారు, ఒక చిన్న కాదు దాన్ని ఒక వ్యంగ్యంగా ఒక మాట అనింది, సర్కాజం అన్నమాట. ఇన్ని రోజులు పట్టింది వీళ్ళకి నన్ను పట్టుకోవడం అన్నట్టుగా. అది మనకి ఎంత బాధ అసలు. టెర్రరిస్ట్ కన్నా కూడా ది గ్రేట్ టెర్రరిస్ట్, డేంజరస్ అసలు. అలా ఎంత తప్పు. ఒక లేడీ అయి ఉండి, ఒక భారతీయ స్త్రీ అయి ఉండి మన కంట్రీలో ఇలా చేయడం అనేది, ఇలాంటి వాళ్ళ వల్ల దేశానికి ఎంత చెడ్డ పేరు. అదే సేమ్ టైం మీరు చూసే ఉంటారు, శశి థరూర్ ఈజ్ అన్ అపోజిషన్, దీనిలో ఉన్నాడు, అపోజిషన్ లీడర్. ఆయనని మోడీ గారు మన దేశానికి రిప్రజెంట్ చేయమని పంపించారు. మీరు మనల్ని రిప్రజెంట్ చేయాలి, వేరే కంట్రీస్కి వెళ్ళి మాట్లాడాలి. ఆయన వెంటనే ఆయన రాసిన ఒక లెటర్ ఆయనకు పంపించారు. నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారు మీరు మీ సిద్ధాంతాలు, నా సైద్ధాంతిక ఇది వేరు, మీరు నేను ఇద్దరము డిఫరెంట్, నేను కాంగ్రెస్ వాడిని, మీరు అయినా కానీ మీరు ఏంటి, మన ఇద్దరి సేమ్, మన టార్గెట్ ఏంటి, దేశ రక్షణ. దానికి నేను తప్పకుండా తలొగ్గి వెళ్తాను. అట్లాంటి వాళ్ళు కావాలి మనకి. అక్కడ దేశభక్తి కావాలి, కానీ నువ్వు ఈ పార్టీ నేను. ఇప్పుడు ఆయన చేసింది కూడా అదే, ఆపోనెంట్స్ అందరినీ తీసుకున్నాడు, అందరు అదర్ పార్టీస్ వాళ్ళని తీసుకొని వేరే దేశాలకు వెళ్ళి మన వాళ్ళ గురించి మనకి భద్రత లోపం ఎక్కడుందండి. అందుకని నాకు చాలా ధైర్యం, మా వాడు ఎక్కడికి ఆయన చేతుల్లో ఉన్నాడు. అది మరి రక్షణ అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనం భయపడక్కర్లే. ఇప్పుడు మన అందరూ కూడా, ఇప్పుడు వేరే వాళ్ళు, ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ పని చేస్తుంటే ఇంకొకళ్ళు నెగిటివ్ చేస్తున్నారు అనుకోండి, మీకు దాని మీదే ఉంటుంది, చీ వీళ్ళు ఇట్లా నన్ను లాగేస్తున్నారు, సంబడీ ఈజ్ పుల్లింగ్ మై లెగ్స్, నేను చెయ్యలేను అని. కానీ వీళ్ళకి ఏంటి, అపోనెంట్స్ వల్ల కూడా వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు చేసే పనిలో మంచి జరుగుతుంది అని అది నా ధైర్యం. ఇప్పుడు మీరు ట్రైనింగ్ సెషన్లో 3 years ఉన్నప్పుడు మీరు వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ కలిసి ఉంటారు. కలిసినప్పుడు ఎవరు అంటే కులం ఏంటి, మతం ఏంటి, ఏ ప్రాంతం ఏమీ తెలియదు, అస్సలు తెలియదు. అందరూ ఒకటే, అక్కడ ఎక్కువ హిందీ వాళ్ళు ఉంటారు కదా, హిందీ మాట్లాడు, ఎవరు ఏంటో ఏది తెలియదు అసలు. వాళ్ళంత అన్యోన్యంగా ఎవరు ఉండరు. ఇప్పుడు అక్కడే కాదండి, వాళ్ళకి ఇప్పుడు తను అండమాన్స్లో ఉన్నాడు కొన్ని రోజులు, తర్వాత కొచ్చిలో ఉన్నాడు, తర్వాత బాంబేలో ఉన్నాడు, గోవాలో ఉన్నాడు, తర్వాత అర్కోణము, అలాంటి ప్లేస్లు చాలా ప్లేస్లలో ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఉండే దాన్ని ఏమంటారు వాతావరణం అంతా మొత్తం అందరూ కూడా రకరకాల వాళ్ళు, ఒక్క లాంగ్వేజ్ ఉండదు, ఒక మతం ఉండదు, ఒక కులం ఉండదు, అన్ని మా వాళ్ళు ఉంటారు. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళే అన్నదమ్ములు, వాళ్ళే అన్నదమ్ములు. ఒక చిన్న బర్త్డే పార్టీ జరిగి వాళ్ళందరూ వచ్చేస్తారు. నువ్వు పిలిచావు లేదు అక్కడ ఒక చిన్న రోటియో లేకపోతే ఒకటి అదే ఆ 10 మంది పంచుకుంటారు. లేదు ఉన్నదంతా సంతృప్తి పడి వాళ్ళు అందరూ షేర్ చేసుకుంటారు. అది మాత్రం చాలా మెచ్చుకోదగ్గ విషయం. మొన్న పహల్గామ్ అటాక్లో కావాలని ఏం చేశారంటే, వాళ్ళు నాన్ ముస్లిం అయిన వాళ్ళని కాల్ చేసి ముస్లిం అయిన వాళ్ళని వదిలేశారు. వాళ్ళ మోటో ఏంటంటే, కావాలని ఇక్కడ మత కలహాలు రెచ్చగొడితే ముస్లింలు అందరూ టార్గెట్ చేస్తారు, అప్పుడు ముస్లింలు పాకిస్తాన్కి మద్దతు ఇస్తారేమో అనేది వాళ్ళ ఆలోచన. అట్లీస్ట్ జమ్మూ కాశ్మీర్లో ముస్లిమ్స్ అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఆలోచన. బట్ ఏంటంటే మన వాళ్ళకి ఏం తెలియదు, ఓకే నాన్ ముస్లిమ్స్ అయితే చంపేశారా అని చెప్పి ముస్లిమ్స్ మీద కొంచెం వ్యాఖ్యలు ఈ సోషల్ మీడియాలో. అంటే ఈ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? కొంచెం కనువిప్పు కలగాలి అలాంటి వాళ్ళకి.
వాళ్ళకి ఇప్పుడు ఆ టైంలో మనం ఎవరికి మనం అక్కడ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న పాకిస్తాన్లు మీరు అసదుద్దీన్ ఓవైసీ నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడ ఓల్డ్ సిటీ, మేము మా పిల్లలు పెరిగింది కూడా ఓల్డ్ సిటీలోనే. రీసెంట్గా వచ్చాం. మీకు ఇంకోటి చెప్తే ఆశ్చర్యపోతారు, వీళ్ళ చిన్నతనం అంతా కర్ఫ్యూలో పెరిగారు వీళ్ళు. కర్ఫ్యూ ఎక్కువ కర్ఫ్యూ ఉండేది ఆ ఏరియా. ఇట్లా జస్ట్ ఒక వాల్ ఉండేది, పారాపెట్ వాల్. ఆ రోడ్లో కర్ఫ్యూ ఉండేది కాదు, ఈ రోడ్లో కర్ఫ్యూ ఉండేది. అంటే రెండు డిఫరెంట్ కాలనీస్ అన్నమాట. ఈ టప్పా చబూత్రా, కుల్సుంపుర ఏరియాస్, ఈ సంతోష్ నగర్, ఆ ఏరియాస్ అన్ని కర్ఫ్యూ ఉండేది. అప్పటి నుంచి కూడా వీళ్ళు వాళ్ళ మూమెంట్స్ అవన్నీ వీళ్ళు ఆకలింపు చేసుకున్నారు మా పిల్లలు. వాళ్ళకి తెలుసు అన్నమాట. అక్కడ ఎక్కువ హిందూ ముస్లిం రాయిట్స్ అవుతూ ఉండేది. అయితే అవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తారు, అసలు నిజంగా కొన్ని ఏళ్ళుగా పాతుకుపోయిన ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అలా చేయరండి. వాళ్ళు అలా చేయరు. వాళ్ళకి మనతో కలిసిపోయే గుణమే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ ప్రేరేపించడం వల్ల వాళ్ళు ఇన్నాళ్ళు బట్టి బతికి ఉన్నారు, ఇక్కడే ఉన్నారు కదా అందరితో కలిసి. వేరే వాళ్ళ ప్రేరణ వల్ల ఇటువంటి వేరే దేశం నుంచి మన దగ్గర వచ్చి, ఇప్పుడు ఆ గోకుల్ చాట్ అప్పుడు అయింది కదా, వేరే వాళ్ళ వల్ల ఇవన్నీ వీళ్ళు ఇన్స్పిరేషన్ అనుకోండి, లేకపోతే ప్రొవోక్డ్ అనుకోండి, వాళ్ళు ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆ టెర్రరిస్ట్ ఇది కావాలని ఆ చర్య చేశారు. అమ్మాయి నువ్వు హిందువా లేకపోతే ఏదని, అది చాలా తప్పు కదా. అది ఎంత భయంకరమైనది అసలు. మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి మొత్తం అంటే యాక్చువల్గా ఇది కాంతి. మనం ఆ కాంతిలో పుట్టి పెరుగుతున్నామని అసలు అర్థం. అందరు అనుకుంటారు కదా భరతుడు పాలించాడు లేకపోతే ఇది అది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అసలు అంటే మన దీనిలో కాంతి, ఆ కాంతిలోనే మనం తేలియాడుతున్నాం. అందుకే మనకి దాన్ని ఏమంటారు సనాతన ధర్మం అని ఇవన్నీ ఇందులోంచి వచ్చిన వాళ్ళకి ఆ అంశ ఉందండి ఏదో ఒకటి. ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని నాతో మాట్లాడుతున్నా మీలో ఏదో శక్తి ఉండకుండా మీరు ఇక్కడికి రారు. అది ఏదైనా కావచ్చు, ఆ శక్తి అనేది అందరిలో ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోగలిగిన వాళ్ళు మన భారతీయులే. అది మాత్రం నేను గంటాపదంగా. కాకపోతే మీరు అడగచ్చు వాళ్ళు ఎందుకు చేయట్లేదు వీళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే, వాళ్ళకి ఆ టైం రాలేదు. వాళ్ళకి ఆ టైము ఇప్పుడు ఆ స్పార్క్, అందరి కళ్ళల్లో ఒక స్పార్క్ ఉంటుంది. అది ఒక్క టైంలో ఒక గురువు వల్లనో లేకపోతే ఎవరి వల్లనో అది ఆ స్పార్క్ వాళ్ళకి కనపడుతుంది. వాళ్ళు ఆ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తారు. మీరు అంటారు కదా ఏదో మాకు బ్రేక్ వచ్చిందండి, లేకపోతే మాకు ఇది టర్నింగ్ పాయింట్ అండి. సో ఇట్స్ సంథింగ్ లైక్ దాట్. అయితే మన వాళ్ళు కూడా అటువంటి ఉన్నది కాబట్టే మనం ఎదుర్కోగలుగుతున్నాం. ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది అంటే, ఆ అమ్మాయి వల్ల మంచి జరిగింది. దేశం అంతటికి ఆ అమ్మాయి సింధూరం పోగొట్టుకుంది. అది మనం చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ అమ్మాయి చేసిన సాక్రిఫైస్ ఆ అమ్మాయికి జరిగిన దీనివల్ల భారతీయులందరూ ఒక్కటైనారు. చూడండి, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, హిందువులు, ఆఖరికి ముస్లింలు కూడా మనతోటి ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే ఆ టెర్రరిస్ట్ వాళ్ళు మీరు అన్నారు కదా, వాళ్ళకి ఏం మనం ఇస్తాము, వాళ్ళకి ఇప్పుడు ఇండైరెక్ట్గా ఈయన అసదుద్దీన్ ఓవైసీ కూడా మన కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాడు. అది ఒక్కటి చాలదా మీకు? వాళ్ళలోంచే వచ్చాడు కదా, వాళ్ళలోంచి వచ్చిన వాడే కదా. అందుకని అందరిలోనూ ఉంటుంది నాది, నా మాతృభూమి, నా జన్మభూమి, నా భారతదేశం, ఇవన్నీ ఉంటాయి. ఆ ఇండియా అనే కన్నా భారతదేశం అంటేనే దానిలో చాలా పవర్ ఉంది. యాక్చువల్గా భారత్ అంటేనే పవర్. అందుకని అమ్మాయికి ఎంత జరిగింది, ఆ పహల్గాం ఇవన్నీ కూడా మంచికే జరిగాయండి. చెడు అనుకుంటే ఇప్పుడు ఇది చెప్పకపోయి ఉంటే వీళ్ళు ఈ మిజైల్ వాడేవాళ్ళు కాదు, అది సుదర్శన చక్రం వాడేవాళ్ళు కాదు, అక్కడ పడేది కాదు. వాళ్ళ డ్రోన్స్ ఎందుకు పనికి వస్తాయి? అన్నీ పోయినాయి. మన వాళ్ళు కరెక్ట్ పాయింట్ కొట్టగలిగారు, చేయగలిగారు. ఇదంతా నేను కూడా చాలా గర్వపడుతూ ఉంటాను. మా పిల్లవాడు కూడా అక్కడ వాళ్ళకి నేను కూడా ఒక సమిధన అవుతాను అని అట్లా. అంటే యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా కొంచెం చాలా ఒక్కొక్కటి తాకుతున్నాయి మనసుకి. అంటే నేను ఒక డౌట్ ఏంటంటే, మీరు టీచర్ ఫస్ట్ నుంచి, మీ మాటలు చాలా బాగుంటాయి, ఖచ్చితంగా హృదయాలను తాకేలాగే ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే, మీ అబ్బాయి బ్రేవరీ
చూసిన తర్వాత మీ అబ్బాయి గురించి కొంతమంది గొప్పగా చెప్పిన తర్వాత ఆ ప్రైడ్ మీకు యాడ్ అయిన తర్వాత మీ టీచింగ్స్లో ఏమన్నా మార్పు వచ్చిందా? యాక్చువల్గా తను ఈ దీనికి వచ్చేటప్పటికి నేను 18లో రిటైర్ అయిపోయాను. అంతకు ముందు కూడా మేము తను ఇవి తీసుకుంటున్నప్పుడు మొమెంటోస్ ఈ షిప్ కమాండ్ చేసినప్పుడు అంతా తీసుకెళ్ళేవాడు. తప్పకుండా ఉంటాయి, ఎందుకు ఉండదు, తప్పకుండా. నా లక్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయాల్లో కూడా నేను పనిచేశాను చిన్నప్పుడు. వీళ్ళ స్కూలింగ్ అంతా ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో జరిగింది. ఆ ప్రైవేట్ స్కూల్ నుంచి డిఫెన్స్ ల్యాబ్ స్కూల్ అని ఉంది, DMRL DRDL మిజైల్స్ తయారు చేసే ప్లేస్ అది. దాని అఫిలియేటెడ్ స్కూల్ అది. ఆ DRDO స్కూల్స్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. వీళ్ళ లక్ ఏంటంటే APJ అబ్దుల్ కలాం గారు వీళ్ళని ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఆయన వాకింగ్ వచ్చేవారు, స్కూల్లో వచ్చి సైలెంట్గా ఒక రౌండ్ వేసి వెళ్ళేవారు. అప్పటికి వీళ్ళకైనా APJ అబ్దుల్ కలాం గారు ఈయన ఒక పెద్ద అవంతా తెలియదు, సార్ వస్తున్నారు అది అంతే తెలుసు. కానీ ఆయన ఎప్పుడు హీ వాంటెడ్ టు బీ విత్ చిల్డ్రన్ అనమాట. కూర్చోబెట్టుకొని అడుగుతూ ఉండేవారు, నువ్వేమైతావు పెద్ద అయితే, ఇట్లా యూజువల్గా అడుగుతారు కదా, అందరూ మాట్లాడినట్టు పిల్లలతో ఇంటరాక్షన్ ఉండేది. అటువంటివి తర్వాత ప్రాజెక్ట్స్కి తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళవి చూపిస్తూ ఉండేవాళ్ళు, ఇలా స్లైడ్స్ వేసి వీళ్ళు ఇవి తయారు చేస్తున్నారు, మనం ఈ స్కూల్లో చదువుతున్నాం. అవన్నీ ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు బహుశా. దాంతో ఈ ఫ్రీ సీట్ వదులుకొని వెళ్ళాడు. అంతేగాని మేము తను ఏం చేస్తామన్నా మేము ఎప్పుడు మేబీ మీరు కూడా వీటి బ్యాక్గ్రౌండ్లో ఉండడం వల్ల మీరు కూడా అంత విభేదించలేదేమో తన నిర్ణయం. లేదు, తను అంటే తనకి ఏ ప్యాషనో అది చూసుకున్నాడు. మా అమ్మాయి కూడా అలాగే. అసలు నిజానికి తనకి సాంస్క్రిట్ అది వచ్చేది కాదు. ఎట్లా పరీక్ష రాశాడంటే మీరు అది కూడా ఆశ్చర్యం. తను ఎంత ఇంటెలిజెంట్ అంటే అసలు ఒకసారి బుక్ చదివి అట్లా వెళ్ళి అట్లా అని ఒక్కటే స్టడీస్లో పెట్టుకునేవాడు. తను 99 on 100 లేదా 100 అట్లా ఉండేవాడు కాదు. ఏది రాసినా కరెక్ట్ రాస్తాడు, కానీ దానికి ఏదో ఫుల్ పర్ఫెక్షన్ ఇవ్వాలి, నాకు రావాలి అట్లా ఉండేది కాదు తనకి. అందుకని అన్నిట్లో టాప్లో ఉండేవాడు. అట్లా చదువులో మాత్రం అంత టాప్లో ఉన్నాడు. అదే అందరూ అంటారు, ఇంత చదువులో ఉన్నవాడికి మీరు IIT క్యాండిడేట్ని మీరు ఎందుకు ఇలా. అది నేను చేసింది కాదు, తన ఇష్టము. అంటే ఇప్పుడు బేసికలీ IIT కంటే గొప్పది ధర్మం. భగవద్గీత ఇవన్నీ చదివారంటే ఆ ధర్మం ఏంటనేది తెలుసు. ఇప్పుడు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు ఆయన. ధర్మం తెలిసిన వ్యక్తి అలాంటి ప్లేస్లో ఉండడం, ఏది ధర్మం ఆయనకి తెలుసు కాబట్టి ఆయన యాక్షన్ చేసే పొజిషన్లో ఉన్నారు కాబట్టి గ్రేట్. అంటే మీరు చెప్తుంటే నాకు ఏమనిపించింది అంటే ఈయన మొండి వ్యక్తి, ఏకసంతాగ్రహి. అంటే మీరే అన్నారు కదా నాన్ వెజ్ తినకుండా సెన్సిటివ్ ఉంటారు. అలాంటి వ్యక్తి తట్టుకుని ఈరోజు కమాండింగ్ ఆఫీసర్ అయ్యి MH-60R ఫస్ట్ డ్రైవ్ చేసింది నేనే అంట కదా, ఫస్ట్ పైలట్. సూపర్ మ్యామ్. ఇంకా అది కూడా అంటే ఈ షిప్ కమాండ్ చేస్తున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అండి. అసలు అందరూ చెప్పేవాళ్ళు, జుట్టంతా ఊడిపోయారు, అరే ఇంత స్మార్ట్గా ఉన్నావు, 6 ఎకరాలు పోయిందిరా నీకు ఇది అని అందరు వెక్కిరిచ్చేవాళ్ళు. అందరికీ వామిటింగ్ సెన్సేషన్ ఉండి అసలు సిక్ అనమాట, సిక్నెస్ ఉండేది. కానీ అది తట్టుకున్నాడు, పర్వాలేదు. దాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. మనం నెలలు ఉండాలి. కోస్ట్కి వచ్చిన దాకా మనకి మెసేజ్ ఉండదు. కోస్ట్కి రాగానే చెప్తాడు, కోస్ట్కి వచ్చామో మెసేజ్ ఉండేది. భార్య పిల్లలకి ఇమ్మీడియట్ ఎక్కడున్నా వాళ్ళకి. ఆయన ఇప్పుడు ఎన్ని కష్టాలు పడినా మీకైతే వ్యక్తపరచరు. ఎప్పుడు ఇంత మటుకు నేను ఈ బాధపడ్డాను అని చెప్పలే. బట్ మీరు ఒక్కొక్కసారి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్, అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గడిచింది కాబట్టి మీరు కూడా చాలా దృఢంగా ఉంటారు. బట్ ఒకానొక టైంలో కొంచెం సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా అక్కడ ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. ఇంకా సోషల్ మీడియా లేదు కాబట్టి పూర్తి సమాచారం కూడా తెలియదు. జస్ట్ ఏదో జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, ఇలాంటివి వినడమే. అలాంటివి వింటున్నప్పుడు మీరేమో మిస్సింగ్ ఫ్యాక్టర్ చాలా ఉంటుందండి. ఒక్కసారైనా మాట్లాడాలి, ఆ టైంలో మాట్లాడరు. సడన్ గా ఒక 2 months తర్వాత 3 months తర్వాత ఫోన్ కాల్ వస్తుంది. వచ్చిన వెంటనే మీరు ఎలా అంటే భావోద్వేగానికి గురవుతారు కదా, మీరు వ్యక్తపరిచేవారా మీ ఎమోషన్? అదే ఎప్పుడు ఎక్కడున్నావు అరుస్తాం, అంత నువ్వు అరవక్కర్లేదు, ఐఎమ్ సేఫ్ ఇట్లానే అంటాడు. నువ్వు అంత ఒకటే ఎప్పుడు తనకి ఊటుపదం అనమాట. ఓవర్ యాక్షన్ వద్దు మమ్మీ, ఓవర్ యాక్షన్ వద్దు, ఏం పర్వాలే సేఫ్ అంటాడు. అదొకటి. వాళ్ళ ఫాదర్ మాత్రం చాలా స్థితప్రజ్ఞలాగా తనని ఎంకరేజ్ చేసేవారు. తను ఆయనకు చాలా ఏమి అడ్డు చెప్పేవారు కాదు. తను ఎక్కడున్నా
మ్యాన్ బిహైండ్ ఇట్ అంటే ప్రేయర్స్ చేసుకుంటూ ఉండే అట్లా. ఓ తను అంటే మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు దానిలో పాజిటివే కదండి, ఏమి అంత భయపడాల్సింది లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలే భయం లేదండి. ఏదైనా జరిగిన అది దేశం కోసం కాబట్టి అసలు ఎంత మంచి వార్తలు వింటున్నాం ఇప్పుడు. అఫ్ కోర్స్ సింధూర్ తర్వాత మనం వరల్డ్లో మనం వీఆర్ బికమింగ్ ఆర్థికంగా తర్వాత సంగతి అండి. మనకి ఒక మంచి పేరు వచ్చింది. అది ఎట్లా అంటే వీళ్ళు వేశారు, మిజైల్స్ వేశారు, వాళ్ళని చంపడానికి కాదు, ఎవ్వరికి తగలకుండా చేశారు చూడండి. అందులో దానికి పేరేం పెట్టారు, సుదర్శన్ చక్రం అని పెట్టారు చూడండి. కానీ లేకపోతే అది వాళ్ళు పెట్టిన పేర్లన్నీ అండి పంచభూతాలవే. మిజైల్స్ అన్నీ పంచభూతాలే కదా. అందులో వాళ్ళు ప్రేయర్స్ చేసి ఆ ముహూర్తం చూసి ఆ రాకెట్స్ పంపించడం కానీ ఈ మిజైల్స్ అన్నిటికీ కూడా సైన్స్ ఉంది, తర్వాత దాని వెనకాల ఆధ్యాత్మికత అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఏదో భయపడిపోయేంత లేదండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది ఏమనుకుంటారంటే ఆర్మీ వాళ్ళు చాలా రూడ్గా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు, కఠినంగా ఉంటారు అనుకుంటున్నారు. కానీ మూలాలు మర్చిపోకుండా, మూలాలు మీరు అన్నట్టు అన్ని ఎంకరేజ్ చేస్తూ ముహూర్తం పెట్టడం గురించి కావచ్చు, లేదంటే పంచభూతాల పేర్లు పెట్టడం కావచ్చు, మూలాలు మర్చిపోలేదు ఎక్కడ. ఇలాంటి వాటిలో సెన్సిటివ్గా ఉంటారండి తప్పకుండా. ఇట్లాంటి వాటికి మీరు వినే ఉంటారు, కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అని ఒకటి. ఇలాంటివి టెస్టులు వెళ్తున్నా తర్వాత ఒక ట్రూప్ వెళ్ళిపోతుంది. జస్ట్ ఎక్కడున్నాడో చెప్పకుండా ఒక మాట అందరి కోసం. నాకు తనకి అక్కడ మేము సంతోష్ నగర్లో ఉండేవాళ్ళం. అక్కడ తనకి బాగా ఇదనమాట, ఏదైనా జరిగితే సాటర్డే అక్కడ వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళి నువ్వు దండం పెట్టుకురా. అది మీరు మిరాకిల్ అండి, మీరు చెప్తే ఒకటి నమ్మరు. అయితే ఎప్పుడు ఈ మధ్యకాలంలో నాకు చెప్పలేదు అక్కడ వెళ్ళమని, ఎక్కడున్నాడో మీరు ఇందాక అడిగారు కదా, ఏం మెసేజ్ రాకపోతే ఏమో అని. నేను ఒకరోజు ఇట్లా వెళ్ళి మామూలుగా వెళ్ళిపోయి ఒకరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్కి అక్కడ వెళ్ళి వాళ్ళు ఫోటో తీయనీరు. అయ్యో నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఇప్పుడు దండం పెట్టుకుంటున్నాను, ఎక్కడున్నారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని బయటికి వచ్చి ఒక ఫోన్ కొట్టాను. అయితే చూడండి అమ్మ నేనే చెప్పబోతున్నాను మా కోసం దండం పెట్టుకోమని, ఒక్కసారి నువ్వు ఇది ఆన్ చేయి, నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను, మేము ఎక్కడికో వెళ్తున్నాము ఇప్పుడు, మా గ్యాంగ్ అంతా వాళ్ళ ట్రూప్ అంతా ఉందన్నమాట. అక్కడి నుంచి ఫ్లైట్లో వేరే ప్లేస్కి ఎక్కడ వెళ్తున్నారో అది చెప్పలేదులే, కానీ ఇక్కడ ఉన్నాము, లక్కమ్మ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు దండం పెట్టుకుంటా. అట్లా అది కొన్ని మిరాకిల్స్ అలా జరుగుతాయండి. మనం టెలిపతి అనేవాళ్ళు అదంతా మనకైనా రాదు, మనం వీఆర్ ఆర్డినరీ, మనం ఆఫ్టర్ ఆల్ చాలా చిన్న. కానీ ఇవి జరుగుతాయండి మిరాకిల్స్ అనేవి. ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది, తప్పకుండా ఇంకా కూడా భారత్కి మంచి పేరు వస్తుంది. మొన్న అమరన్ అని ఒక సినిమా వచ్చిందండి, అమరన్ తర్వాత మేజర్, ఇలాంటి సినిమాలు కొన్ని వస్తూ ఉంటాయి. మాలాంటి సాధారణ వ్యక్తులే అలాంటి సినిమాలు చూసినప్పుడు ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. సీరియస్లీ నేను బాధపడ్డాను. అంటే అది ఒక స్టోరీ, రియల్ స్టోరీ. బట్ ఇప్పుడు అమరన్ సినిమా చూసినప్పుడు లాస్ట్లో అంటే ఆయన కొంచెం పెద్ద ఆఫీసర్, ట్రైనింగ్ ఆఫీసర్ కింద అయిపోయారు కదా, ఆయన ఎందుకు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ వైఫ్ పెయిన్ చూసిన తర్వాత, వాళ్ళ వైఫ్ రియల్గా కనిపించిన తర్వాత ఏదో తెలియని బాధ, ఎందుకు వెళ్ళారు ఆపరేషన్, వాళ్ళు మాత్రం తగ్గరు, ఉందంటే వెళ్ళిపోతారు ఏదున్నా. బట్ రిజిడ్గా అయిపోతారండి వాళ్ళు, చాలా రిజిడ్గా అంటే ఇవన్నీ ఉండవు అనమాట. అటాచ్డ్ బట్ డిటాచ్డ్. అటాచ్మెంట్ ఉంటుంది కానీ పూర్తిగా డిటాచ్డ్గా ఉండేటట్టుగా వాళ్ళని ట్రైన్ చేస్తారు. అదే వాళ్ళ ఎన్డీఏ ట్రైనింగే అది. పూర్తిగా అట్లా అని ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేశారు లేకపోతే వాళ్ళని వదిలేసారు అట్లా ఉండదండి. అటాచ్డ్, ఎప్పుడు వాళ్ళ నీడ్ కావాలో వాళ్ళు వస్తారు, చూస్తారు. వాళ్ళ మదర్ ఇన్ లా కోవిడ్తో చనిపోయారు, మీరు నమ్మరు. ఎవ్వరు ముట్టుకోనీలేదు, గవర్నమెంట్ వాళ్ళు కూడా ముట్టుకోనీలేదు. నో, తను మిలిటరీ హాస్పిటల్లో తను చనిపోయారు. వాళ్ళ ఫాదర్లో కూడా మిలిటరీ డిఫెన్స్లో ఉండదు. అయితే వాళ్ళు మిలిటరీ హాస్పిటల్లో చనిపోతే హీ వాజ్ ద వన్ హూ టుక్ ఎవ్రీథింగ్. అయితే మేము అసలు ఆశ్చర్యపోయాము, ఏంటి నువ్వు అసలు నీకు ఎలా తెలిసింది అంటే, మాకు తెలియదు కూడా తెలియదు అనమాట. ఇలా వాళ్ళ మదర్ ఇలా చనిపోయారు, హాస్పిటల్లో ఉన్నారని తెలుసు, కోవిడ్ వల్ల చనిపోయారు అనమాట ఆ టైంలో 2021లో. వచ్చి ఆ రైట్స్ అన్నీ పర్ఫామ్ చేసి మళ్ళా నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోయాడండి.
ఎవరిని ముట్టుకోనికపోయినా అవంతా ఒకటి ఉండేది కదా, ఒక కిట్, ఆ కిట్ వేసుకొని అవన్నీ యాక్చువల్గా వాళ్ళకి అబ్బాయి ఉన్నారు, వాళ్ళ బావమరిది, కానీ తను ఎక్కడ వేరే దేశంలో ఉన్నాడు తను మొత్తం. అలా అని ఇంట్లో ఏమైనా రిచువల్స్ ఉంటే అవి చేయాల్సి వస్తే అవసరమైతే వచ్చి చేస్తారు. అంతేగాని నాకు నేను ఎక్కడో ఉన్నా, నేను బిజీగా ఉన్నా అట్లా అన్నాడు. అంటే మీ కోడల గురించి మీరు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో చెప్తే విన్నాను, అంటే మిమ్మల్ని కూడా ఆవిడే ధైర్యం చెప్తుంటే చాలా, నేను అడుగుతుంటా కదా. షీ ఆల్సో ఇస్ వెరీ గుడ్, మంచి అదే వాళ్ళ ఫాదర్ కూడా డిఫెన్స్ కదా, చాలా అడ్జస్టింగ్ మెంటాలిటీ. తను కూడా చాలా అంటే చాలా. ఇప్పుడు అంటే సార్ యాక్చువల్లీ అసలు డిఫెన్స్కి దీనికి సంబంధం లేదు. వాళ్ళ బ్రదరు షార్ట్ సర్వీస్ కమిషన్ అనమాట. ఆయన ఇంట్లో వీళ్ళ చిన్నప్పుడు అంతా ఇంట్లో ఆయన చూసి కూడా ఇన్స్పైర్ అయ్యారు. మా బ్రదర్ మోటివేట్ చేశారు, మా బ్రదర్ ఏమో ఇన్స్పిరేషన్ తనకి, ఇలా చేయాలి ఇలా చేయాలి, ఊరికే ఇట్లా బద్ధకంగా కూర్చోకూడదు, వెళ్ళిపోవాలి, చర్చికి పోవాలి, ఇలాంటివి. అంటే హార్డ్ వర్క్ ఈజ్ మోర్ అంటే ఇందాక చెప్పాను కదా స్వాట్ అనాలిసిస్లో ఎస్, మా ఇంట్లో ఎస్ ఎస్ ఏంటంటే స్పిరిచువాలిటీ, పి అంటేనేమో బాగా వీళ్ళకి ఇది కష్టము ఉండాలి, పేట్రియాటిజము ఉండాలి. పి స్టాండ్స్ ఫర్ పేట్రియాటిజం. తర్వాత హార్డ్ వర్క్ ఉండాలి. దెన్ యూ టాక్ అబౌట్ టార్గెట్స్, వాట్ ఎవర్ నీకు ఏది నీకు ప్యాషనో దానిలోకి వెళ్ళు, అంతేగాని ఊరికని కూర్చొని తినడం కాదు. ఇప్పుడు మా ఫాదర్ వల్ల మై మదర్ ఇస్ ఎంజాయింగ్ హిస్ ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ అనమాట. వాళ్ళకి ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్లాస్ పాస్ ఉంటుంది. ఒక ఎస్కాట్కి ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఎస్కాట్ చేయొచ్చు. లగ్జూరియస్ లైఫ్ అనమాట. మా ఫాదర్ ఎంత కష్టపడ్డారు. ఆ అండమాన్లో సెల్యులార్ జైలు చూపించాడు, అవన్నీ చెప్పేవాడు అనమాట నాకు. మమ్మీ వీళ్ళకన్నా మేమేం పెద్ద ఇది కాదు, వాళ్ళు ఎట్లా మీరు విన్నారా దాని గురించి? సెల్యులర్ జైల్ ఎంత కష్టపెట్టేవాళ్ళు. ఒకళ్ళు చిన్నది ఇంతే రూమ్లో, అందులోనే వాళ్ళు పాపం చాలా భయంకరమైన పరిస్థితి. వాళ్ళకి వాష్రూమ్స్ అవి ఏమి ఉండేవి. ఇప్పుడంటే అసలు లగ్జరీ, జైలు అంటే ఒక లగ్జరీ, 5 స్టార్ హోటల్ అయిపోయి, అక్కడ అట్లా ఉండేదన్నమాట. అవన్నీ చూపించి మేము అంతేం కష్టపడట్లేదు, నువ్వేం వరి కాకు, వాళ్ళు పడినంత మనం తెలియాలి మనకి అని మా వాడు చెప్తుండేవాడు. తీసుకెళ్ళాడు, నన్ను చూపించాడు. అట్లా మా ఇంట్లో మా బ్రదర్ వాళ్ళ బ్రదర్ అవి చూశాడు. చూసి దాంతో తనకి వచ్చింది అనుకుంటా ఇన్స్పిరేషన్. మా ఫాదర్ గురించి విన్నాడు, మా బ్రదర్ గురించి. అందులో చిన్నతనంలో ఆ టీచర్స్ కూడా తనకి విద్య నేర్పించిన వాళ్ళు ప్రైమరీ లెవెల్లో కూడా అందరూ వాడంటే ఒకలాంటి అఫినిటీ ఉండేది. అందరినీ సమంగానే చూస్తారు టీచర్స్, కానీ ఎందుకో మరి నువ్వు ఇది ఎవరాను, ఇది ఇంజనీర్ అవ్వచ్చు, నువ్వు ఇది అవ్వచ్చు, అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు. దాంతో కూడా స్వతహాగా మిమ్మల్ని ఎవరైనా పొగిడితే ఇది వేరుగా ఉంటుంది. అట్లా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొదటి నుంచి చాలా ఇన్స్పైర్ చేశారు. ఆ డిఫెన్స్ ల్యాబ్ స్కూల్లో కూడా వాతావరణం అలాగే ఉండింది. ఆ తర్వాత నేను కేంద్రీయ విద్యాలయంలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఏంటంటే అసలు కేవీస్ ఆర్ మెంట్ ఫర్ ఆల్రౌండ్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో 100 on 100 అని పెట్టేస్తారు టార్గెట్. వాళ్ళు స్పెషల్ క్లాసులు ఇది అది. ఇప్పుడు సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ చూసుంటారు మీరు. దానిలో ఏమవుతుందంటే ఆర్ట్, డాన్సు, లేకపోతే స్విమ్మింగ్, లేకపోతే టేబుల్ టెన్నిస్, ఇవే ఉంటాయి. అదే కేవీస్లో ఏంటంటే వాళ్ళకి ట్రెక్కింగ్ పెట్టేవాళ్ళు. అట్లా పిల్లల్ని నేను కూడా ట్రెక్కింగ్ తీసుకెళ్ళాను. అప్పుడు ఈ కొండ ప్రాంతాల్లో మా పిల్లల్ని తీసుకెళ్ళాం, గర్ల్స్ని కూడా మేము తీసుకెళ్ళాం. వాళ్ళని కొండ ఎక్కించడం అంటే ఈ బార్మూర్, రాజస్థాన్ ఆ ఏరియాస్లో ట్రెక్కింగ్, శివపురి, నార్త్ ఇండియా, ధర్మశాల దగ్గర అక్కడంతా తీసుకెళ్ళాం. వాళ్ళు ఒక రోజు పైకి ఎక్కి కిందికి దిగడానికి ఆపసోపాలు పడిపోయి ఇట్లా చీరలోనే మేము అంత కొండలు ఎక్కామని. పిల్లలందరూ వాళ్ళు స్కౌట్స్ అండ్ గైడ్స్ డ్రెస్సెస్ ఉంటాయి. అక్కడ ఎక్కుతున్నప్పుడు అక్కడ ఉన్న కొండ జాతి వాళ్ళు ఏంటి, వాళ్ళు మా పహాడి ఏమంటారు వాళ్ళని, వాళ్ళు సునాయాసంగా పైకి ఎక్కి దిగి మాతో ఉన్న వాళ్ళు పైన పనులు చేసేసుకొని మళ్ళీ కిందకు కూడా వస్తుంటారు. మనం 1 మైలు కూడా ఎక్కలేమన్నమాట. మనకి వాళ్ళకి అది వార్మింగ్ అప్, మనకి అది రాదు. వాళ్ళకి అంత ఫాస్ట్. అప్పుడు అనిపించేది వీళ్ళు అది రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అది అంత ఏం లేదు, బాధ లేదు అక్కడ.
అందుకని ఈ దీనిలో కూడా వీళ్ళని ఇంత ట్రైన్ చేశారు కాబట్టి మనం బాధపడాల్సిందేం లేదు. వాళ్ళు వాళ్ళు తట్టుకోగల శక్తిని వాళ్ళకి ఇచ్చేస్తారు, తోసిస్తారు అనమాట. అంటే మీ గ్రాండ్ డాటర్ ఉన్నట్టున్నారు కదా, ఆవిడ గురించి చెప్పారు కదా, ఏదో ఛాంపియన్ కడుపున మళ్ళీ ఛాంపియన్ పుట్టింది అన్నట్టు. మీరు అది ఒక్కొక్కసారి అది ఎలా అంటే 13 years అమ్మాయికి, కానీ 6 foot అయిపోయింది. వాళ్ళ ఫాదర్ని కూడా సూపర్ సీడ్ చేసేసింది, ఆ హైట్ వచ్చేసింది. అది ఏంటో మరి అర్థం కాదు. గోల్ఫ్ ఛాంపియన్ అనమాట. అక్కడ ఎల్డర్స్ని యాక్చువల్లీ Under 14 ఆడుతుంది, కానీ వాళ్ళు ఊరికనే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పిలిచి ఆడమంటే వాళ్ళ ఫాదర్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఆయన అందులో ఉండడం వల్ల మామూలుగా చేసేవాళ్ళు ఇప్పుడు ఈ పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. వాళ్ళకి నేర్పించేవన్నీ డిఫరెంట్ యాక్టివిటీ. హార్స్ రైడింగ్ ఉంటుంది, అన్ని కాస్ట్లీ గేమ్స్. ఆ కాస్ట్లీ గేమ్స్ మామూలుగా మనం మధ్యతరగతి వాళ్ళము అంత కాస్ట్లీ గేమ్స్ ఆడించలేము, అవన్నీ ఎక్స్పెన్సివ్, వాళ్ళకి డబ్బులు పెట్టలేము. ఇక్కడ మన పుల్లల గోపిచంద్ గారి అకాడమీ ఏది నేర్పించాలన్నా ఖర్చుతో కూడిన పని. కానీ వాళ్ళ లక్ ఏంటంటే తండ్రి డిఫెన్స్లో ఉండడం వల్ల స్కూల్ కూడా నేవల్ పబ్లిక్ స్కూల్, తర్వాత ఇవన్నీ కూడా కోచే ముందరికి వచ్చి యువర్ డాటర్ ఇస్ షీ ఇస్ ఎ జెమ్, ఐ విల్ టీచ్ ఫ్రీలీ అని అలా నేర్పించేసి ఛాంపియన్ చేసేసారు అనమాట. ఇవన్నీ మరి అడ్వాంటేజ్ కదండి. ఇది దేశభక్తి వల్ల వచ్చింది, కానీ ఇప్పుడు ఇది ఛాంపియన్ అయిందంటే వాళ్ళ నాన్న వల్లనే కదా. మరి ఇవన్నీ అనుకోకుండా ఒక లింక్ అనేది ఉంది. అంటే నిస్వార్థమైన మనసుకి తప్పకుండా దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నేను అదే చెప్పా, తనని కూడా జాతి గర్వించదగ్గ పౌరురాలుగా తీర్చాలి, అంతేగాని అందరూ పుట్టారు మనము పుట్టాము, అందరూ తింటున్నారు మనము తింటున్నాం అంటే కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు చాలా దృఢంగా ఉన్నారు, ఒక టీచర్ కాబట్టి మీరు చాలా దృఢంగా ఉంటారు. ఇప్పుడు మీ టీచింగ్స్ కూడా భలే చెప్తారు, నాకు అర్థమైంది, మీరు మాట్లాడుతుంటేనే నాకు అర్థమైంది. ఎప్పుడైనా అంటే ఇంత దృఢంగా ఉన్న మీరు కూడా ఎప్పుడైనా టెన్షన్ పడిన సందర్భాలు ఉన్నాయండి ఇన్నేళ్లలో? ఏదైనా ఒక టైంలో టెన్షన్ పడడం అంటే రోజుకి కొన్ని వేల మంది పిల్లలతో మేము డీల్ చేస్తుంటాం. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏదైనా చిన్నది ఏదైనా జరిగినా కూడా స్కూల్లో పడిపోతుంటారు, దెబ్బలు తగులుతుంటాయి, అవన్నీ మేము రెగ్యులర్గా చూస్తాం కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటాం కదా, అమ్మా ఏం అంత పెద్ద ఇది కాదు, వాడికి ఇప్పుడు ముక్కులోంచి పిల్లలకి రక్తం వస్తూ ఉంటుంది ఎండాకాలం, ఇలా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ నార్మల్, మీరు ఏం భయపడకండి, రేపటికల్లా ఆల్ రైట్ అయిపోతాడు. ఇలా వాళ్ళకి ధైర్యం, అలాంటి వాళ్ళకి మనం ధైర్యం చెప్తూ నా పిల్లవాడికి ఇదేదో అయిపోయిందని మనం బాధపడి ఎవరితో షేర్ చేసుకునే ఇది కాదు. అది బాధ అనేది మీరు చెప్పినట్టు ఉంటుంది, కానీ వాళ్ళ ముందు లేకపోతే వేరే వాళ్ళ ముందు లేకపోతే మా పిల్లల ముందు ఎప్పుడైనా అలాంటి ఫీల్ అయ్యి చెప్పాను కదా, మా అమ్మాయి తను చాలా మొదటి నుంచి కూడా అనలైజ్ చేసేది అనమాట సిచ్యువేషన్ అండ్ డోంట్ వరీ. దాని తర్వాత మా డాటర్లో కూడా ఇద్దరు కూడా వాళ్ళు మా 2 కళ్ళలాగా అనమాట, ఏం పర్వాలేదు, వీఆర్ సేఫ్ అని అట్లా చెప్పేవాళ్ళని, ఎక్కడ సేఫ్గా. అందుకని మాకు ఎప్పుడు అంత భయం అనిపించలే. అంటే మిమ్మల్ని మీరు ఎక్కువ మిస్ అవుతున్నప్పుడు ఏం చూస్తారు? ఏ ఫోటో చూస్తారు అభిషేక్ గారిది? ఫోటో అంటే అడుగుతాను, వీడియో కాల్స్ చేయమని అడుగుతాము, లేకపోతే పిల్లలు కాల్ చేస్తూ ఉంటారు కదా, ఉంటాయి ఏదో ఒకటి. మాది ఒక ఫ్యామిలీ ఫోటో ఉంది, అదొకటి, అదొకటి ఉంటుంది. సో మీరు మిషన్ ఇంపాసిబుల్ అనే ఒక సిరీస్ నడుస్తుంది, టామ్ క్రూజ్ అబ్బా ఏం యాక్షన్ సీక్వెన్స్లు అని చెప్పి తెగ మురిసిపోతూ ఉంటారు కదా, ఆయన రియల్ హీరో ఎలా ఉంటాడు? అలా ఒక ఒక పెద్ద దాన్ని ఏమంటారండి, హెలికాప్టర్ అని అలా అంతేనా? చాపర్స్ లేదంటే హెలికాప్టర్స్. ఓకే, ఆయన ఒక రియల్ హీరో ఎలా ఉంటాడు అలా చాపర్లో అలా హెలికాప్టర్లో కనిపించినప్పుడు అని ఇప్పుడు చూపిస్తారనమాట మేడం మనకి. మేడం చూపించండి. And maintain this potent helicopter, I would assure that with the cutting edge anti-submarine warfare, surface warfare and surveillance capabilities, we would safeguard our national interests with pride. This platform would help our friends when called for and decimate adversaries if required. సూపర్. అంటే ఫస్ట్ టైం MH-60R చేసినప్పుడు అప్పుడే ఇవన్నీ తనకి మొదటి నుంచి అది ఉండేది, నడపాలి 2500 ఏవో ఉంటాయి, వాళ్ళు ఇన్ అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఉండాలి, అది కంప్లీట్ చేసుకునేవాడు.
అసలు రాత్రి ఉండదు, పొద్దున ఉండదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. వారాలు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. మీకు బాగా కనెక్టెడ్ ఫొటోస్ కొన్ని చూపించండి, ఆ సిచ్యువేషన్ కావచ్చు. సంస్కృతంలో తను స్టార్టింగ్గా తను ముందర తీసుకునే ముందు కమిషన్డ్ ఆఫీసర్ అయ్యే కన్నా ముందు ఇది వాళ్ళ చేతుల మీదుగా అది తీసుకోవడం అనేది, ఆ అవార్డు తీసుకోవడం, దానికన్నా ముందు ఒక సంస్కృత శ్లోకంతో స్టార్ట్ చేశాడు. అది కొంచెం టచింగ్గా అనిపించింది. ఆ శ్లోకం అంటే అంటే మీనింగ్ చెప్పండి. మీనింగ్ అంటే తను ఎలా చెప్పాడంటే, అన్నిట్లో కన్నదే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పంచభూతాలు మనకి ఏ విధంగా సహకరిస్తుంది, వాళ్ళని ఆవాహన చేస్తూ మనం ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం అన్నట్టుగా. ఇప్పుడు ఏది సూర్యుడు ఏంటి మనకి అన్నిటికన్నా, అందరికీ సూర్యుడు అవసరమే, మతాలకి రాజకీయాలకి అతీతం. అట్లానే వీళ్ళు కూడా ఏదైనా శ్లోకం చూస్ చేసుకుంటే అన్నిటికీ అతీతంగా మాట్లాడతారు. అటువంటి శ్లోకంతో స్టార్ట్ చేశారన్న దానికి అసలు అందులో టచ్ పోయింది. వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు. అట్లాంటిది ముందు రోజు కూర్చొని దాన్ని నేర్చుకొని, ఇది ప్రారంభంలో ఇది చెప్పాలి నేను అని నేర్చుకొని వెళ్ళాడు అనమాట. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా చేయించారు, లామినేషన్ చేయించారు. ఎవరండి? వాళ్ళ నాన్నగారు. ఆయనకి చాలా ప్రౌడ్ ఏమో కదా. చాలా, అసలు చాలా అంటే చాలా. ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు అండి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద వాళ్ళతో ప్లాట్ఫామ్ పంచుకోవడం అనేది అసలు అమేజింగ్ అండి, చాలా గొప్ప విషయం కదా. నేను ఇప్పుడు ప్రధానమంత్రి గారు వెనకాల ఎస్కాట్ చేస్తున్నాను వాళ్ళని, అంటే ఎట్లా ఎస్కాట్ కాదు అని ఏమంటారు, గార్డ్ లాగా వెనకాల వెళ్తున్నాము. అది కూడా వాళ్ళకి గొప్ప విషయం కదా. వాళ్ళకి ఎప్పుడు బాడీ గార్డ్స్ ఉంటారు. ఇప్పుడు ఇలా మా రాజ్నాథ్ సింగ్ గారు మా దగ్గరికి వచ్చారు, ఆయనని రిసీవ్ చేసుకోవడం, అవన్నీ ప్రౌడ్ మూమెంట్స్ కదండి. ఆ సర్టిఫికేట్ కూడా నేను 2-3 కాపీస్ చూసాను లామినేషన్ చేయించి. అదేదో అది మీకు చెక్ బుక్ కంటే ఎక్కువేమో నాకు తెలిసి. అదే అది చూడండి, దానికి ఎలా ఆయన అన్ని అలా పెట్టుకుంటారు అనమాట. చెక్ బుక్కే మీరు కరెక్ట్ వాడి ఎవరిని ముట్టుకోనిరు, అంత జాగ్రత్తగా పెడతారు ఆయన. అది చాలా, ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇవి చూసుకొని మురిసిపోవాల్సిందే కదా, తను ఇప్పుడు ఉండడు కదా. సో ఇప్పుడు మీ డాటర్ ఇన్లా, మీ గ్రాండ్ డాటర్ ఉన్నారు కదా, సో మీ వాళ్ళ ఫొటోస్ కూడా ఒకసారి చూపిస్తారా? మీకు డాటరే అన్నారు కదా, ఇంకా డాటర్ ఇన్లా కాదు. ఇద్దరు, మా డాటరు తను ఇద్దరు కూడా చాలా కలిసిపోతారు. ఇంకా చాలా అంటే ఇద్దరు లైక్ డాటర్స్ ఓన్లీ, ఏం దాన్ని నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ ఫొటోస్ అన్నీ మేము చూపిస్తామండి ఇంటర్వ్యూ మధ్యలో. ఒక థింగ్ ఏంటంటే, ఇప్పుడు బేసికల్లీ మీ గొప్పతనం మాట్లాడుకో, అంటే మీ గొప్పతనం ఏంటో నేను చెప్తాను. మా గొప్పతనం నేను చెప్తాను, నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఇప్పటికీ కూడా, అంటే నా ముందు జనరేషన్ మేము చూసిన రోజుల్లో పెళ్ళి కూడా మాకు నచ్చిన వాళ్ళు చేసుకోవాలి అనే రోజులు, అనే పేరెంట్స్ ఉన్న రోజుల్లో అసలు కెరియర్ వదిలేసి నీ ఇష్టం అని చెప్పి అంతలాగా ఇచ్చిన వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తున్నారు, అరుదుగా. అంటే మీకు కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. సెషల్స్ అని ఒక ప్లేస్కి వెళ్ళాడు. అంటే వీళ్ళు అప్పుడు నేవీలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్తూనే ఉండాలి, దీవులు చాలా మటుకు. దీవుల్లో మొత్తము మా ఇద్దరు పిల్లలు, నాకు 2 కళ్ళు అనుకోండి. ఈ అమ్మాయి ఏమో ఒక దీనికి పనిచేస్తోంది, మల్టీనేషనల్ కంపెనీ. తనేమో అన్ని డిఫరెంట్ కంట్రీస్, ఒక 10 కంట్రీస్ తను చూసింది. తనేమో ఇటువంటి కంట్రీస్, కాంగో లేకపోతే ఇది థాయిలాండ్ ఇలాంటివి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడంతా చిన్నవాడు అక్కడ ఉండేవాళ్ళు అందరూ అడిగేవాళ్ళు అనమాట, వై డోంట్ యూ గెట్ మ్యారీడ్ టు అవర్ పర్సన్. అందులో వాళ్ళ తల్లి తండ్రి కూడా వచ్చి అడిగేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ చూస్తారు, తర్వాత పవర్లో ఉన్నాడు. పవర్ అంటే ఒక మంచి ఇది పదవి కదా ఇది, అది చూసి వెంటనే అడిగేవాళ్ళు. తను మాత్రము జస్ట్ టాక్ టు మై పేరెంట్స్ అని పంపించేసేవాడు. పంపిస్తే వాళ్ళు డైరెక్ట్ నాకు కాల్ చేసేవాళ్ళు, నేనన్నా మీరెక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, మీ భాష వేరు, మీరు వేరే దేశం కంప్లీట్గా, నేను వేరే దేశంలో ఉన్నాను. ఇప్పుడు తొందరగా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకొని నాకంటే బాధ లేదు, నా కొడుకు నా దగ్గర వస్తాడు ఎప్పటికప్పుడు. ఆ అమ్మాయి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి వాళ్ళ దేశం వెళ్ళాలంటే కష్టం కదా, ఎంతైనా ఆలోచించుకోవాలి. అందులో మా సాంప్రదాయాలు వేరుగా ఉంటాయమ్మా, మీరు
మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మళ్ళీ తెల్లవారేటప్పటికి వాళ్ళ ఏదైనా భేదాభిప్రాయాలు రావచ్చు అని అట్లా వేరే కంట్రీస్ వాళ్ళని చాలామంది రిజెక్ట్ చేశాం. ఎందుకంటే కష్టంగా ఉండేది అప్పుడు. తర్వాత ఇంటర్నల్గా వచ్చినప్పుడు చాలామంది వాళ్ళకి తెలిసిన వాళ్ళ గ్రూప్లో వాళ్ళే అడిగారు, చాలామంది వచ్చి అడిగారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ డిఎంఆర్ఎల్లో ఆయన కూడా డిఫెన్స్లో పనిచేశారు. ఏమి ఇది లవ్ అది అట్లా ఏం లేదండి. వాళ్ళు ఆయనే అడిగారు అనమాట, మీ అబ్బాయి చాలా ఇది స్మార్ట్, తను ఇంటెలిజెంట్, మా అమ్మాయిని చేసుకోవడంలో మీకు అభ్యంతరం ఏముంటుంది? మేము కూడా ఇంట్లో మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో చూస్తున్నామన్నా. తను ఒకటే చెప్పాడు, చూడండి కానీ వాళ్ళు తెల్లవారేటప్పటికి నా ప్లేన్ పడిపోయి నేను ఎక్కడో ఏదో అయిపోయిందనుకో, అప్పుడు ఏడుస్తూ కూర్చున్నారనుకో, మీరు ఏడుపు వాళ్ళ ఏడుపులు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంతమందిని బాధ పెట్టాల్సిన అవసరం ఉందా? ఒకవేళ వాళ్ళు గట్టిగా రాతి గుండె కలిగిన వాళ్ళైతే రమ్మను, నాకేం అభ్యంతరం లేదు. ఈయన కూడా వచ్చి అడిగినప్పుడు ప్లీజ్ టాక్ టు అవర్ పేరెంట్స్ అని చెప్పారు. కానీ ఇద్దరు కూడా ఆయనంతటా ఆయనే వచ్చి మీ ఫాదర్తో మాట్లాడతాం అని చెప్పి వచ్చారు. అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, మా భాష వేరు మీ భాష వేరు, తను ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు అని అంటే ఆయన అప్పుడు చెప్పారు, నేను డిఫెన్స్ అమ్మా, దేశభక్తికి ఎల్లలేమీ ఉండవు, భాషలు ఏమి ఉండవు, నీ భాషలో అయినా జన్మభూమి ఒకటే, నా భాషలో అయినా ఒకటేను అని ఆయన కూడా అదే విధంగా చెప్పారు. అమ్మాయి కూడా మంచి సాంప్రదాయంగా పెరిగిన పిల్ల, కాకపోతే అమ్మాయి నార్త్ ఇండియన్ అంతే తేడా, కానీ వాళ్ళది బేస్ డెహ్రాడూన్ వాళ్ళు. బట్ ఒక ఎగ్జాంపుల్ అంటే మీ దగ్గర నుంచి ఒక లెసన్ ఏంటంటే బేసికల్లీ తల్లిదండ్రులు కెరియర్ విషయంలో ఆ స్వేచ్ఛ ఇస్తే తర్వాత వాళ్ళు కూడా పిల్లలు కూడా ఆ మర్యాద ఇస్తారు, అంటే ఆ గౌరవం వాళ్ళకి ఇస్తారు. పెళ్ళి నువ్వే చేయి, నీకు నచ్చిన వాళ్ళు చేయి అని చెప్పి అది చాలా ఇచ్చిపుచ్చుకున్నట్టు అనిపించింది నాకు సీరియస్లీ మీ ఇద్దరు. అంటే ఇన్ని ప్రౌడెస్ట్ మూమెంట్లు ఉన్నాయి కదా, మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటి? మొన్న ఆయన మోడీ గారు వచ్చినప్పుడు ఆ షిప్ వాళ్ళ ఫాదర్ని కూడా తీసుకెళ్ళాడు, ఇద్దరం వెళ్ళాం. అది ఆ ల్యాండింగ్ అవన్నీ విక్రాంత్ దగ్గర అవి చూపించడానికి తీసుకెళ్ళాడు. అదే అండి చాలా, ఎందుకంటే అది కొత్తది, తను ఫస్ట్ టైం నేర్చుకొని తను ఫస్ట్. ఇప్పుడు అందరూ ఇప్పుడు మీరు చెప్పారు ఎంతోమంది సైనికులు ఉన్నారు, ఎంతోమంది నేవీలో పనిచేస్తున్నారు, ఎంతోమంది, ఇది మాత్రం నీకంటూ నీకు ఒక స్పెషల్ గుర్తింపు అనేది వచ్చింది కదా, దీనిలో వాడు ఫస్ట్ అన్నాడు, పయనీర్ అయ్యాడు. సో అది చాలా ప్రౌడ్ అండి, చాలా అంటే చాలా ప్రౌడ్. అభిషేక్ గారికి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయండి, ఆయన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏమన్నా? ఐ డోంట్ థింక్ అండి, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వీటికన్నిటికీ దూరంగా ఉంటారు. ఇంకొకటి తను హెల్ప్ చేస్తుంది బాగా, ఇలాంటివి సడన్గా రేపు మార్నింగ్ ఏదో స్పీచ్ ఉంటుంది వాళ్ళకి, తను కూడా మాట్లాడుతూ ఇండిజినస్, ఇప్పుడు మన ఆత్మ నిర్భరత ఇవన్నీ మోడీ గారు ఉన్నాయి కదా, మనమే తయారు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు మనమన్నీ మన వెపన్స్ అన్ని మనమే తయారు చేసుకుంటాం, వాటి గురించి మాట్లాడాలి, ఇండిజినస్గా తయారయ్యే వాటి గురించి మాట్లాడాలి. ఇప్పుడు సడన్గా మీరు మాట్లాడమన్నారు, ఏదో మాట్లాడేస్తాము, అందులో కొన్ని తప్పులు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు అనుకోకుండా మీరు ఏదో వచ్చారు, అట్లా తప్పులు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు తప్పులు దొరకకూడదు కదా, అది ప్రిపరేషన్ అంతా తను హెల్ప్ చేస్తుంది ఆ విధంగా. అందుకని చాలా ఇద్దరికి అంటే కొంచెం కొన్ని థింగ్స్ ఏంటంటే ఇప్పుడు లైక్ బిగ్ బాస్ అనేది ఒక ఎపిసోడ్, బిగ్ బాస్ అనేది ఒక షో ఉంటుంది, దాంట్లో 100 రోజులు 100 రోజులు అందరూ ఉండరు, కొంతమంది 5 వీక్స్ 6 వీక్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళే ఆ 5 వీక్స్ 6 వీక్స్ తర్వాత బయటకు వచ్చి అబ్బా ఓకే ఫ్యామిలీని చాలా మిస్ అయిపోతున్నాం అని చెప్పి ఒకటి ఉంటుంది. బట్ ఇలాంటి మిస్సింగ్ ఫ్యాక్టర్ ఇది ఒరిజినాలిటీ అనేది నా భావన అనమాట, జస్ట్ ఎక్స్ప్రెస్ చేశాను మిమ్మల్ని. దీని గురించి ఏం కాంట్రవర్షియల్ అడగట్లేదు, ఏం అడగట్లేదు. బట్ ఈ అభిషేక్ రామ్ గారి గురించి మీరు ఏమన్నా నిన్న అనగనగానే ఒక సినిమా చూశానండి, ఒక తండ్రి కొడుక్కి ఒక గొప్ప కథ చెప్తూ ఉంటాడు అనమాట. సినిమా చాలా ఎమోషనల్గా ఉంది, మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంది. అయితే మీరు కూడా అలాగే అభిషేక్ రామ్ గారి గురించి మోటివేట్ చేయడానికి ఆయన స్టోరీని ఎక్కడన్నా సరదాగా మీకు దొరికినప్పుడు ఎవరికన్నా చెప్పాలి, ఇలాంటి ఏమన్నా ఆలోచన ఉందండి? పిల్లలకి చెప్పాలి, లేదంటే సరదాగా ఏమన్నా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలి, ఇలా పంపిస్తూ ఉండాలి, ఆయన ఎలా వచ్చారు ఎంత స్థాయికి అనేది? ఒకటే అండి, దే ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ అండి. తను మాత్రం ఐ బిలీవ్ ఇన్ దిస్, చాలా అంటే చాలా కష్టపడ్డాడు, ఆ కష్టానికి ఇప్పుడు ఆ ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఒకవేళ యుద్ధం లేదు అనుకోండి, ఆ తర్వాత వాళ్ళ లగ్జూరియస్ లైఫ్ అండి వాళ్ళది. అది చూశాను, ఆ కష్టము చూశాను, ఇది చూశాను. వాళ్ళు మీరు ఇందాక అన్నారు కదా, రెస్పెక్ట్ అండి ఇంకెవరికి రాదు.
ఆ రెస్పెక్ట్ ఎవ్వరికీ రాదు. ఈ ఎంతోమంది ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, ప్రాణం పోస్తారు, వాళ్ళు కూడా ఎంతో చేస్తారు. కానీ ఇది మాత్రం అసలు మొన్న ఆయన మురళీ నాయక్ ఆయన ఎవరో చనిపోయినప్పుడు వాళ్ళ హోమ్ మినిస్టర్, ఏపీ హోమ్ మినిస్టరు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, లోకేష్ గారు వాళ్ళందరూ మోస్తున్నారు. అది ఎంతమందికి అది అవుతుంది అట్లా అని నేను నెగిటివ్గా ఆలోచించడం కాదండి. అది రెస్పెక్ట్ అండి. ఆ రెస్పెక్ట్ అది భావోద్వేగమైన ఇది చాలా, అటువంటివి చాలా కష్టం. అది మాత్రం కానీ వీరత్వం ఏదైనా నిజమండి. అది మాత్రం నిజంగా అసలు కొన్ని తలుచుకుంటే అసలు ఏ మనిషి ఇట్లా పడిపోయి దెబ్బలు తగిలించుకునేవాడు ఎలా అయ్యాడు, ఇంత స్టబ్బన్గా ఎలా తయారయ్యాడు, అది నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది, ఎప్పుడు ఆశ్చర్యం. బట్ మీ దగ్గర ఈ షార్ట్ స్పాన్లో కూడా నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఐ మీన్ బేసికలీ ఇంత మేమందరం పొగుడుతున్నాం ఆయన్ని, బట్ మీరు స్టిల్ ఎంత న్యూట్రల్గా మాట్లాడారంటే, యుద్ధం ఉన్నప్పుడు ఫైట్ చేస్తారు, యుద్ధం లేనప్పుడు లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తారు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది అని చెప్పి చాలా బాగా మాట్లాడారు అసలు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు జనరేషన్, నేను ఇందాక కూడా అదే చెప్పాను, ఇప్పుడు వాళ్ళు సమ్మర్ క్యాంప్స్ అని పెడతారండి, వాళ్ళు ఆర్ట్ డాన్స్ ఇది అది లేకపోతే పెయింటింగ్ వేయడము లేకపోతే వాళ్ళకి ఏదో తిండి కేక్స్ చేయడం ఎలా ఇవి పెడుతున్నారు. కానీ పేట్రియాటిజం అనేది ఫస్ట్ పెట్టాలండి. అది లేకపోతే మాత్రం వాళ్ళకి తెలియదు ఏమి. ఎంతసేపు మా పిల్లలు ఇట్లా బతకాలి ఇదే ఉంటుంది. వాడిని కారులో కూర్చోబెట్టి, అమ్మో ఏసీ లేదు, అమ్మో నాకు నీ ఫ్యాన్ ఉండాలి, టీచర్ నిన్ను బయట నిలబెట్టింది ఎండలు, ఇలాంటివి ఉంటాయి. కానీ పిల్లలకి అతి గారాభం వల్ల వాడికి పేట్రియాటిజం లేదు అసలు. మేము ఎంత చెప్పగలమో స్కూల్స్లో అంత చెప్పేవాళ్ళం. పేట్రియాటిజము మన ఫ్లాగ్ అనేది వాళ్ళకి ఇప్పుడు దాన్ని ఏమంటారు, మార్నింగ్ అసెంబ్లీలో కొంతసేపు జనగణమన పాడి వందే మాత్రం పాడి ఇవన్నీ చేస్తామంటే 5 నిమిషాలకే వాడు ఫెయింట్ అయి పడిపోతాడు. వాడికి ఆ ఎండకి కళ్ళు తిరిగిపోతుంటాయి. అంటే తల్లిదండ్రి పెట్టే ఫుడ్ అలాంటిది అనమాట, నో న్యూట్రిషన్. ఏదో బ్రెడ్ ఒక స్లైస్ పెట్టేసి లేకపోతే వాడు పాలు ఇచ్చేసి పంపించే, అంతేగాని వాడిని ఒక మంచి సిటిజన్గా చేసి వాడు మంచి స్కూల్కి వెళ్ళాలి, వాడు నిలబడాలి, వాడు ప్రేయర్లో ఒక జాతీయ ఇది పాడాలి, అది ఏమీ లేదు. ఎంతసేపు మా వాడికి 100/100 లెక్కల్లో వచ్చిందా, వాడు ఇంగ్లీష్ స్పీకింగ్లో వాడు బాగున్నాడా, ఇదే ఉంటుంది. కానీ తల్లిదండ్రికి ఈ పాట తెలియదు వాడు. అది నేనేమంటానంటే, ఛాన్స్ ఉన్నప్పుడల్లా అది ఏ సబ్జెక్ట్ అన్నా కానీ బయటికి వెళ్ళని, ఇంట్లో ఉండనివ్వండి, లేకపోతే పిల్లలు ఆడుకొని ఎక్కడ పడితే అక్కడ వీళ్ళకి పేట్రియాటిక్ క్లిప్పింగ్స్ చూపిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ చెత్త మూవీస్ అన్నీ కాకుండా ఎక్కడైనా సరే ఒక్కటి కాకపోతే ఒక్కటైనా, ఇప్పుడు మన ఎల్డర్స్లో మా చిన్నప్పుడంతా మేము జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ ఇవి చదువుకొని పైకి వచ్చాము. ఇప్పుడు అవన్నీ లేవు కదా, అవన్నీ వేరే వాళ్ళని రిప్లేస్ అట్లా. నాకు సెల్యులర్ జైలు చూసినప్పుడు అది మావాడు నాకు చూపించాడు, నేను వాడికి చెప్పడం కాదు. వాడు అక్కడ ఉన్నప్పుడు అంత కష్టపడ్డారు మమ్మీ వాళ్ళు. కాబట్టి మనం నెక్స్ట్ జనరేషన్కి అది చెప్పాలి. అది చూపించకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎంతసేపు వాళ్ళ అమ్మ వాడికి అడగానే బర్గర్ తెచ్చేస్తుంది, అడగగానే ఐస్ క్రీమ్ ఇచ్చేస్తుంది. వాడికి ఇట్లా కుర్చీలోంచి లేచి ప్లేట్ తీసుకొని ఆ కంచెలోంచి అన్నం తినడం కూడా వాళ్ళకి తెలియట్లేదు. అంత లగ్జరీ ఇస్తున్నారు వాళ్ళకి. అది కాదు కదా, దే షుడ్ ఫేస్ ద వరల్డ్. అది వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు చూడండి, గిల్ల కొట్టుకుంటున్నారు. ట్రంప్ పంపించేస్తున్నాడు అందరు వెనక్కి వస్తున్నారు. మా పక్కవాడు ఇంజనీరు, వాడు ఫారెన్ వెళ్ళిపోయాడు, మా పిల్లల్ని పంపించాలి. ఇటు పక్కవాడు బీటెక్ చేశాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడు హీజ్ ఎర్నింగ్ డాలర్స్ అని అందరూ పంపిస్తే మోసేవాడు ఎవడు? మన వాళ్ళు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంత మీరు చెప్పిన సైనికులు అనే వాళ్ళు ఇంత హైలైట్ ఎందుకు అయ్యారు? ఒక్క చిన్న దీంతో. దానికి ఊతం ఎవరిచ్చారు? మన దేశం ఇచ్చింది, మన జన్మభూమి ఇచ్చింది. ఇది లేకపోతే వీళ్ళు వచ్చేవాళ్ళ, మీరు నా దగ్గరకు వచ్చేవాళ్ళ, మీరు అడిగేవాళ్ళ? దీనికి అంతటికి కారణం ఎవరు? మన మాతృభూమే కదా. అదే మీరు కమలా హ్యారిస్ ఉంది, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, గూగుల్, వీళ్ళందరూ అక్కడెక్కడో ఉన్నారు. మన కంట్రీ నుంచి అక్కడ వెళ్ళి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇటువంటి సన్మానం జరుగుతుందండి?
మీరు 1కి 2 సార్లు అడిగితే నా మాతృ హృదయం ఎంత పొంగిపోతుందో వాళ్ళకి ఆ స్పందన ఉందంటారా చెప్పండి? లేదు కదా. లేదు. అది చాలండి. ఇంకా అంతకన్నా మనం మిలియన్లు డాలర్లు అవసరం లేదు కదా. దట్స్ నాట్ నీడెడ్. మనకి దేవుడు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. యాక్చువల్లీ ఎవ్రీ కప్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్. అట్లా మనల్ని చూస్తూ ఇంకా మనకి ఏదో లేదు, మనం వాళ్ళ మీద పోట్లాడదాం, వీళ్ళ మీద. ఆర్మ్చైర్ హంటర్స్ అని తెలుసు కదా మీకు. ఇక్కడ కూర్చొని మన వాళ్ళు ఎట్లా అంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని అరే ధోని ఆ బాల్ ఇలా ఆడితే బాగుండేది, వీళ్ళు తెండూల్కర్ ఇలా కొడితే ఇట్లా చెప్పడం. అక్కడ గ్రౌండ్లో ఉంటే మీకు ఆ పొజిషన్ తెలుస్తుందండి. ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఇప్పుడు వీళ్ళందరూ అట్లా మాట్లాడతారు. అసలు వీళ్ళు మిజైల్స్ వేసారా, మనవి ఎన్ని పోయినాయి, ఇట్లా మాట్లాడుతున్నారు అపోజిషన్ వాళ్ళు. అసలు వేశారా వీళ్ళు, మనం ఎంతమంది సైనికులు ఇట్లా క్రిటిక్స్ మాట్లాడడము విన్నాను నేను. అంటే మీరు చెప్పిన వాదన ఎక్కడ విన్నానంటే ఇది ప్రమోషనల్ స్ట్రాటజీ అనే వాళ్ళు కూడా ఉన్నారు. కావాలని అసలు సర్జికల్ స్ట్రైక్ జరగలేదని కూడా వాదించిన వాళ్ళు ఉన్నారు కదా. ఇవన్నీ ఎప్పుడు వాదిస్తాము? నేను చేయలేనప్పుడు, నేను చూపించలేనప్పుడు, నా సత్తా మీకు తెలియనప్పుడు ఇవన్నీ మామూలు అయిపోతుంది. అది ఒక గ్రౌండ్ రియాలిటీ. మీరు ఇప్పుడు వచ్చి ఇవన్నీ హైలైట్ చేస్తుంటే అది ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇది చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు నా గొప్ప కోసం ఏదో మీ ఫోటోలు చూడండి, ఇవన్నీ మీకు చూపిస్తే లాభం ఏంటండి? ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఇప్పుడు వాళ్ళ పెళ్లి ఫోటో ఇవన్నీ అవసరమే లేదండి. అక్కర్లేదు. ఈ పర్సనల్ ఫొటోస్ అవసరమే లేదు అసలు. మీరు అడిగారు కానీ చూపించారు, అసలు అవసరం లేదండి. నేను అదే అసలు పక్కన పెట్టేసా, పర్సనల్ చూపించొద్దు అసలు. ఎందుకంటే అవతల మనిషిని మనం ఇన్స్పైర్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు పడిన కష్టాలు ముందర చెప్పాలి. అది చెప్పకపోతే వాళ్ళు ఆ స్టేజ్లో మనం ఓన్లీ ఆ వైట్ ఇమాక్యులేట్ డ్రెస్ చూసి అబ్బా ఎంత స్మార్ట్గా ఉన్నాడు, ఎంత పెద్ద అవార్డు తీసుకుంటున్నాడు, ఎంతమంది చేతిలోంచి కమిషన్డ్ ఆఫీసర్, ఇవన్నీ చెప్పడం చాలా సులభం అండి. అది తర్వాత దాన్ని చూసే వాళ్ళకి అరే నేను కూడా ఇలా కావాలి అని అనిపించాలి. పైన రోలో ఉంటారు ఎప్పుడు కూడా. నేవీ అడ్మిరల్గా తను అవ్వాలి అని తనకు ఒక అంబిషన్ అనుకోండి. అది ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు, కానీ వర్క్ చేస్తాడు. తను టార్గెట్ రీచ్ అవ్వడానికి వర్క్ చేస్తాడు. అండ్ మీలాంటి సెల్ఫ్లెస్ మదర్స్ అందరికీ మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అండ్ మెయిన్లీ ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన మనసులో ఏదో ఉందని, ఆయన అంత సెల్ఫ్లెస్గా వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన కోరిక నెరవేరాలి. మళ్ళీ ఆ సక్సెస్ని ఏదో ఒక రోజు మనమే మాట్లాడుకోవాలి, మన మీడియా వాళ్ళు కావచ్చు. మీరు అసలు ఇంత తీసుకొని నేను మీ ద్వారా అందరికీ చెప్పేది అదే, అందరిలో కూడా ఆ పేట్రియాటిజం అనేది ప్రతిరోజు ప్రతి నిమిషం ఉండాలి. మొన్న లైట్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు మన క్యాండిల్స్ వెలిగించి ఏదో ర్యాలీ, సంఘీభావ ర్యాలీ అని పెట్టి అట్లా ప్రతి వాళ్ళు కూడా మేము ఉన్నాము అనేది వాళ్ళకి చిన్న పిల్లల్లో ఇన్కల్కేట్ చేయాలండి. లేకపోతే వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు పిల్లలకి తల్లి తండ్రి అది నేర్పించాలి. అంటే నేను టీచర్గా చెప్పట్లేదు, కానీ ఒక పేరెంట్గా కూడా అది తెలియట్లేదు వాళ్ళకి. మనం బాగా ముద్దు చేసేసి వాళ్ళకి లోకజ్ఞానం లేకుండా చేస్తున్నాము. అలా చేయకూడదు. కాస్ట్, రిలీజియన్, అవసరం అండి కలపడం అది అవసరమే లేదు అసలు. మనం ఆ మాట రావాల్సిన మాట కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూశారు కదా ఎంతమంది మన తరఫున వేరే కంట్రీస్కి వెళ్ళి మాట్లాడుతున్నారు. అది అపోజిషన్లో ఉండి, అది కాస్ట్ లేదు, క్రీడ్ లేదు, రిలీజన్ లేదు, ఆహారము అవన్నీ అనవసరం మనకి, అన్నీ డిఫరెంటే. కానీ వాళ్ళు చేస్తున్నారు ప్రతి పని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన మీకు అసలు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ విధంగా ఒక మెసేజ్ని క్యారీ చేస్తున్నారు. మీ ద్వారా ఆ మెసేజ్ అందరికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐఎమ్ ష్యూర్ ఇట్ గోస్. ష్యూర్లీ. ఎందుకంటే నేను మొన్న చెప్పలేకపోయాను కదా, అందుకని నేను ఈసారి అసలు మెసేజ్ అనేది వెళ్ళాలండి. ఎందుకంటే ఊరికే ఏదో ఫోటోలు చూసేసి దానివల్ల ఏం ఉపయోగం లేదు. దాని వెనకాల ఎంత కష్టం ఉంది. తను ఒక్కడే కాదు, సైనికుడు అంటే ఆ మొత్తం. మీరు ఇప్పుడు ఆ సైనికులందరినీ రిప్రజెంట్ చేసి ఎగ్జాక్ట్లీ అది తప్పకుండా కలెక్టివ్ నౌన్ అది అందరినీ రిప్రజెంట్ చేస్తుంది. అందరి వెనకాల ప్రతి ఒక్కళ్ళు. ఇంకా అండి ఒక్కొక్కళ్ళు వాళ్ళ అక్కడ చూశాను నేను, నా కళ్ళతో నేను
ఒక్కొక్కళ్ళకి ఎంతంత పెద్ద ఫ్యామిలీస్ అండి, వాళ్ళకి ఎంత బాధాకరమైన విషయాలు ఉండేవో అటువంటి ఫ్యామిలీస్లోంచి బయటకు వచ్చారు. ఎవరేమీ అసలు మధ్యతరగతి కూడా చెప్పలేమండి, బిలో ద పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ దీనిలో గెలుచుకొని వచ్చారు. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ అండి. బాధ ఇళ్ళల్లో తల్లి లేని వాళ్ళు, తండ్రులు లేని వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఏదో శారీరకంగా డిజీజ్ ఉన్నవాళ్ళు, ఏవో ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం లేని వాడు లేడనుకోండి, అట్లాంటి వాళ్ళందరూ నౌ దే ఆర్ షైనింగ్. వాళ్ళ కుటుంబాన్ని ఎంత పైకి తెచ్చారు చూడండి. అవన్నీ మెసేజ్గా వెళ్ళాలి వీళ్ళకి. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ చూడండి, సాఫ్ట్వేర్ అని వెళ్ళి పని చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ రాత్రికల్లా ఇప్పుడు సాఫ్ట్వేర్ మళ్ళీ ఏదో లే ఆఫ్లన్నీ వాళ్ళకి ఏముంది వాళ్ళకి. అదే డిఫెన్స్లో చూడండి, నీకు 365 రోజులు నువ్వు ఎక్కడికి పో, నీకు ఎంత భద్రత ఉందో అంత భద్రత, అంత అన్నీ ఈక్వల్గా ఉన్నా కానీ నీ జీవితమే వేరు అసలు. అది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి